ఈ సీజన్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు విపరీతంగా నచ్చిన ఎపిసోడ్ ఏంటంటే ఇదే అని చెప్తా. 100% నాకు మస్త్ అనిపించింది. ఎవ్రీ సెకండ్ నేను ఎంజాయ్ చేసిన, గంతే ఎంజాయ్ చేస్తా. రివ్యూ చెప్పుకుందాం. అండ్ మస్తు పాయింట్లు ఉన్నాయి. అండ్ ఒక్కొక్క కంటెస్టెంట్ గురించి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్, మంచి మంచి క్లారిటీస్ వచ్చినాయి నాకు ఇవాళ. అవేందో కూడా చెప్తా. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నబీల్ని చూస్తే మీకు ఏమనిపించింది? నబీల్ని ఈ టాస్క్లోంచి తీసేసిరు చూడు. శక్తి టీము కాంతారా టీంలో నుంచి వెళ్ళి నబీల్ని తీసేసినప్పుడు మీకేమనిపించింది? నాకేమనిపించింది తెలుసా? భయపడ్డరు. నబీల్ ఉంటే ఎంతో కొంత వాళ్ళ టీంకి ప్లస్ అవుతుందని భయపడ్డరు. నబీల్ని చూసి భయపడ్డరు. ఈ ఒక్క పాయింట్కి నాకు నబీల్ నువ్వు ఉంటావు బై, నువ్వు ఉంటావు, కనీసం మినిమం 10 వీక్స్ పైనే ఉంటావు అన్న ఫీలింగ్ వచ్చింది. దట్ వాజ్ ద గ్రేట్నెస్. అంటే అవతల టీంకి బలం ఏంటి అని ఆ బలవంతుని తీసేయాలన్నప్పుడు ఫస్ట్ నబీల్ పేరు వచ్చింది. అండ్ నబీల్ ఎక్కడ ఓవర్ యాక్షన్ చేయలే. అండ్ నబీల్ ఎక్కడ కూడా రూడ్గా బిహేవ్ చేయలే. నబీల్ టాస్క్లో కావాలని అవతలని హట్ చేసేలాగా బిహేవ్ చేయలే. సెన్స్ మరిచిపోయి అవతలని హట్ చేసేలాగా కొట్టడం, కిందేసి గుంజడం, ఇగ్గడం, పీకడం, చంపడం ఇటువంటి ఏవి చేయకుండా చాలా బాగా ఆడిండు. సో ఓవరాల్గా ఈరోజు హీరో అంటే ఫస్టే ఆటలోంచి వెళ్ళిపోయినా కానీ ఈరోజు హీరో మాత్రం నా దృష్టిలో నబీల్. ఇది కొంతమందికి అరే ఏంద్రా అక్కడ ఏం జరిగిందిరా, వాళ్ళ టీంకి 34 గుడ్లు వస్తే నువ్వు నబీల్ హీరో అంటాను ఏంటంటే తెలుస్తుంది. నబీల్ వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ కంటెస్టెంట్ అవ్వబోతున్నాడని నాకు అనిపించింది. అందుకే చెప్తున్నా. రెండోది, వాళ్ళ అభయ్ బై బిగ్ బాస్ తోటి చేసిన కామెడీ నాకు విపరీతంగా నచ్చిందబ్బా. ఎంతమంది గమనించారు? మంచిగా అనిపించిందా? మీకు ఎట్లా అనిపించింది? బిగ్ బాస్ తోటి ఆ టైమ్లీ పంచెస్, యాక్చువల్లీ అభయ్ బై ఈ టైమ్లీ పంచెస్ చేసే కామెడీ జనరేట్ చేసే ఒక నేచర్ని చూడు. ఇంకా దీన్ని ఎందుకో దాచిపెట్టేసిండు. అనవసరంగా ఈ క్లాన్లను ఇడిచిపెట్టి స్పాన్ ఎంబడి తిరుగుతాడు. ఆ స్పాన్ వల్లనే ఈయన బిగ్ బాస్లో ఉండే లైఫ్ స్పాన్ తగ్గిపోతుందేమో, ఈ వీక్ ఎలిమినేట్ అవుతాడేమో అని అనిపించింది నాకు. ఎస్, మీరు గమనించారా? మనం నామకరణం చేసేసినాము. క్లానులు ఎన్నున్నా స్పానే వేరయ్యా. అండ్ స్పాన్ ఎందుకు అంత బలంగా ఉంటుంది? స్పాన్ ఎందుకు ఎప్పటికీ కలిసే ఉంటుంది? ఆ స్పాన్ విడిపోకుండా ఉండడానికి అక్కడ ఉన్న వాళ్ళ మధ్యలో ఉన్న బాండింగ్కి సంబంధించిన ఫ్లెక్స్ బాండ్ గమ్మేందో ఈరోజు అర్థమైంది. మీకు అర్థమైందా? సోనియా నిఖిల్ అంత క్లోజ్గా ఉండడానికి, సోనియా పృథ్వీ అంత క్లోజ్గా ఉండడానికి అసలు రీజన్ ఏందో ఈరోజు నాకు క్లారిటీగా కళ్ళగట్టినట్టు కనబడుతుంది. మీకు కూడా కనబడదా? కనబడితే గమనించిన వాళ్ళు ఒకసారి ఎస్ నేను గమనించిన అని అనుకుంటే కనుక కింద కామెంట్ చేయరు. అండ్ వాళ్ళ బంధానికి ఒక మంచి మంచి బంధాల పేర్లు పెట్టారు కదా, వీటిని మాత్రం చాలా దారుణంగా ఖండిస్తున్నా నేను. నాకు మంచిగా అనిపించలేదు. ఆ పేర్లు పెట్టుకోకండి. అమ్మ, కొడుకు, ఆ పెద్దోడు, చిన్నోడు, అన్న, చెల్లెళ్ళు ఇట్లాంటి వరుసలు పెట్టకండి. ఎందుకంటే వరుసలకు వాల్యూ ఉంటుంది. వీటిని నాశనం పట్టేయకూరి అని ఒక చిన్న రిక్వెస్ట్ అంతే. మీకేమనిపించింది? మీరు గమనించారా ఆ సినారియో ఏందో? గోపిచంద్ గారి ఒక డైలాగ్ ఉంటుంది, ఎంతమందికి యాదకి వచ్చిందో చూసినప్పుడు? ఏ సినిమాలో గుర్తొచ్చిందా? వర్షం సినిమాలో ఒక డైలాగు. అసలు ఆ డైలాగ్ నాకు టక్కున యాదకి వచ్చింది. అరే సీత అదే టైంలో ఒక డైలాగ్ వేసింది పక్క నుంచి వెళ్ళి. ఆ డైలాగ్కి దీనికి ఏమి సింక్ అనుకుంటారు? అరే స్టార్టింగ్లో వచ్చినప్పుడు 2 రోజులు నిఖిల్ మామూలుగా లేడు, కానీ ఒక్కసారి ఆ ఫ్రెండ్షిప్ సెట్ కాగానే 1 సెకండ్ చెప్తాను. ఒక్కసారి ఆ ఫ్రెండ్షిప్ ఫస్ట్ 2 డేస్ ఎట్లుండే నిఖిల్, ఆ ఫ్రెండ్షిప్ తర్వాత డప్పుమని పడిపోయాడు. ఎందుకు పడిపోయాడో మీకు అర్థమైందా? నాకు అర్థమైంది క్లారిటీగా. నాడి పట్టిందయ్యా. ఓకే, మంచి నాడీ వైద్యురాలు. ఓకే సరే, ఫస్ట్ నుంచి వెళ్ళిపోదాం. అండ్ నాకు ఇవాళ హైలైట్ అనిపించింది అయితే ప్రేరణ అండ్ నాగమణికంట వీళ్ళిద్దరి మధ్యలో జరిగిన క్లాష్. యాక్చువల్లీ ప్రేరణ వర్సెస్ విష్ణుప్రియ, కానీ అక్కడ ప్రేరణ వర్సెస్ నాగమణికంట జరిగింది. అండ్ నాగమణికంటను చూస్తే మీకు ఏమనిపించింది ఆ సిచ్యువేషన్లో? మా ఊళ్ళో ఆట ఆడేటప్పుడు, అంటే క్రికెట్ కానీ ఏదైనా గేమ్లు ఆడుకునేటప్పుడు మధ్యలో ఎక్స్ట్రా ప్లేయర్ని అడ్రకబుట్రగా అంటాం మేము. చాలా రకాల పేర్లు మీరేమంటాం మీ ఊళ్ళో చెప్పారు కింద. అయితే చాలా రకాల పేర్లతో పిలుస్తాం. వాడి పరిస్థితి ఏంటంటే అటు ఇటు 2 సైడ్లు ఆడాల్సి వస్తుంది. 2 సైడ్లు ఆడిన సంబరం వానికి ఉంటుంది కావచ్చు, కానీ 2 సైడ్లు వానితో చాకరీ చేయించుకుంటారు. 2 సైడ్లు ఆడుతున్నందుకు వానికి ఒక వాల్యూ ఉండదు అన్నట్టు. ఆ టీం ఓడు కాదు, ఈ టీం ఓడు కాదు, వానికి ఒక వాల్యూ ఉండదు. ఆ కైండ్ ఆఫ్ థింగ్ కనబడ్డది నాకు, గమ్మత్ అనిపించింది. అండ్ వాళ్ళిద్దరి మధ్యలో జరిగిన క్లాష్ ఉంది చూసిరా, నాగమణికంట వర్సెస్ ప్రేరణ. నాకు
మీకు హట్టింగ్ అనిపించుండొచ్చు, బాధ కనిపించుండొచ్చు, ఇంకో రకంగా అనిపించదు. నాకు మాత్రం క్యూట్గా అనిపించింది తప్ప ఏమన్నా అనుకోరు, నాకు చాలా క్యూట్గా అనిపించింది, ఎందుకో కూడా చెప్తా. అండ్ పృథ్వీని చూస్తే ఈరోజు ఎంతమందికి కోపం వచ్చిందో ఒకసారి ఒక లైక్ ఇయ్యి చెప్తా. పృథ్వీని చూస్తే ఎంతమంది కోపం వచ్చిందో లైక్ల ద్వారా చెప్పండి చెప్తున్నా. ఎంత దారుణమైన బిహేవియర్ అంటే టూ మచ్ రూడు. అసలు కామన్ సెన్స్ని కనీసం ఒక 200 కిలోమీటర్ల దూరం విడిచిపెట్టి వచ్చినట్టు అనిపించింది. ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడడం, ఇష్టం ఉన్నట్టుగా రూడ్ బిహేవ్ చేయడం. దీని వెనకాల స్పాన్ మెంబర్, అదే స్పాన్ లీడర్ ఉంది కదా, సోనియా, ఆమె సపోర్ట్ ఇక పక్క నుంచి వెళ్ళి అబ్బా ఏం మాటలు మాట్లాడింది అబ్బా, నాకైతే ఎంత గలీజ్గా అనిపించింది తెలుసా సోనియా మాట్లాడినప్పుడు. నేను చేతనైతే ఆడండి, లేకుంటే మీ ప్లేస్లో ఉండండి. ఇది వచ్చిందంటే గట్టిగా ఉంది అబ్బా, నాకు అదే వాయిస్లో వినిపించింది. ప్లేస్లో ఉండండి, అంత భయపడితే రావద్దు, ఉండండి అంటుంది. ఆ శాతనైతే రావాలంటే ఏ మాటలు అసలు మితిమీర రూడ్ మాటలు, అసలు అవతల మనిషి తీసేసినట్టే. సరే, నాగమణి గంటను చూస్తే మీకు ఏమనిపించింది టాస్క్లో అంటే మళ్ళీ మిక్స్డ్ ఎమోషన్స్ ఉంటాయి చూడు, వాళ్ళ మిస్సెస్ గురించి, వాళ్ళ డాక్టర్ గురించి టాపిక్ తీసింది. అప్పుడు మీకు ఏమనిపించింది, ఎమోషనల్గా ఫీల్ అయ్యారా? నేను మీకు ఇవాళ ఒక సీక్రెట్ చెప్పబోతున్నా దాని గురించి. అదేంటి చూస్తే అది చెప్పిన వెంబడే డింగు అని మీకు జ్ఞానబలు వెలిగిపోయి, ఒరి అమ్మ ఇదేంద్ర నాయన, ఒక షో కోసం ఇలా కూడా వాడచ్చా అనేది మీకు అప్పుడు తెలిసిపోద్ది. అండ్ సోనియా, నబిల్ ఈ టాపిక్లో హైలైట్. సరే, ఫటాఫట్ ధనాధన్ రివ్యూ చెప్పుకుందాం. అండ్ ఫటాఫట్ ధనాధన్ ఏమి ఉండదబ్బా, నిమ్మలంగా చెప్తా. మీరు ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టుకుని చూడుర్రి, మీరు ఏ స్పీడ్లో పెట్టుకున్నా ఓకే, కానీ ఖతర్నాక్ ఉంటుంది రివ్యూ. ఎందుకంటే పాయింట్ టు పాయింట్ ఎవ్రీ సెకండ్ నేను ఎంజాయ్ చేసినా మీకు అంతే ఇంట్రెస్టింగ్గా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఓపెనింగ్ మనకి నిఖిల్ అండ్ బెలూన్స్, అదే బుగ్గలు వలిగిపోయిన టాస్క్ ఉంది కదా, బుగ్గలు వలగొట్టుకున్న టాస్క్, ఆ టాస్క్ తర్వాత ఈ డిస్కషన్ జరుగుతున్నాయి చూడురి. నిన్న చాలామంది యష్మి వర్సెస్ సోనియా జరిగింది, అది అద్భుతంగా ఉంది, యష్మి ఏమన్నా పాయింట్లు పెట్టింది అన్నారు. ఈరోజు యష్మిని చూస్తానే చాలామంది గాలి ఉండొచ్చు. అందుకే నేను లైవ్లో కొంత చూసిన ఫుటేజ్ కాబట్టి నేను నిన్న యష్మి టాపిక్ అండ్ యష్మి సోనియా టాపిక్లో ఆ పాయింట్లు అదిరిపోయినాయి, యష్మి సూపరు, కేక, తోపు, తురుము అని అట్లాంటి ఏం చెప్పలే. ఎందుకంటే గింత అరిసింది, నాకు గింత అరిస్తే గింత కంప అయితే నచ్చరు. యష్మి పాయింట్స్ ఉన్నాయి బై, కానీ ఏ ముర్రింది, ఎగిరింది, దుంకింది, డాన్స్ చేసింది చూసిరా, అట్లా చేసింది నిఖిల్ తోటి, ఒక రచ్చరచ్చ లేపిదయ్యా. ఓవరాల్గా అయితే ఈ టాస్క్ దగ్గరికి వచ్చేసరికి ఇద్దరి సైడు మిస్టేక్లు ఉన్నాయి. ఆ ఇద్దరి సైడు మిస్టేకులతో పాటు సంచాలక సైడ్ ఒక పెద్ద మిస్టేక్ ఉన్నది. ఆ వీడియో ఆల్రెడీ వైరల్గా తిరుగుతుంది. సోనియా లోపలికి బెలూన్స్ నెట్టాలి, ఏ బెలూన్స్ నెట్టింది 95% ఆరెంజ్ బెలూన్స్ని లోపలికి నెట్టింది. అంటే నిఖిల్కి సపోర్ట్గానే అభయ్ వాళ్ళ బెలూన్స్ లోపలికి నెట్టింది, ఆ బెలూన్స్ పలిగిపోయేటట్టు చేసింది. దట్స్ ద థింగ్. అక్కడ సంచాలకే పెద్ద బ్లండర్, పెద్ద మిస్టేక్. ఇంకా అందులో న్యాయం ఏంది, ధర్మం ఏంది, చట్టానికి కళ్ళు లేవు తమ్ముడు అని పాట పాడద్దు మనం వేస్ట్. అక్కడ కరెక్ట్ సెట్ అయింది, చట్టానికి కళ్ళు లేవాడ. ఇంకా కళ్ళు లేనప్పుడు ఎడికి వెళ్ళాడు, సంచాలకే చట్టం కదా, అసలు చట్టానికే కళ్ళు లేవు. ఆ చట్టమే ఒక దిక్కు తరాజు ఉంచింది. మీరు చూడండి, తరాజు దిక్కు వంగిపోయిన తర్వాత ఇంక నువ్వు ఎన్ని చెప్తే ఏముంది, ఒకటి శాస్త్రం ఉంటుంది చూడుర్రి, అడ్డించేటోడు మనోడైతే బంచులు ఏడ కూర్చుంటే నాయన నీకు అన్నట్టుగా అక్కడ సంచాలకే వాళ్ళ సైడు సపోర్ట్ చేసినప్పుడు కాదు ఆటోమేటిక్గా జరిగిపోతుంది. అండ్ ఇంకోటి ఇక్కడ నేను నిఖిల్ని మెచ్చుకుంటా. ఈ టాస్క్ మొత్తంలో నిఖిల్ చాలా న్యాయంగా ధర్మంగా ఆడిండు. ధర్మరాజు అంతటోడే జూదం ఆడితే బిస్కెట్ అవుతుంది. ధర్మరాజు ఎక్కడున్నాడు, ధర్మం సైడ్ నిలబడాలి, ధర్మరాజు మంచిగా ఉండాలి. ధర్మరాజు పోయి స్పాన్ మెంబర్ అయ్యిండు. ఆ స్పాన్లో ఉన్న లీడర్ ఎవరు వేసుకోర్రి. న్యాయం సైడ్ ఉంటే ఇంత ధర్మంగా ఆడేటప్పుడు న్యాయం సైడ్ ఉంటే బాగానే ఉంటుంది. కానీ ధర్మరాజుకి చిన్న అంటే ఆ పురాణాలు ఎందుకు కానీ ఈసారికి ఒక చిన్న ఆయువు పట్టుకొని ఆ వీక్నెస్ మీద ఆడిస్తున్నట్టుగా ఉంది. ఓకే సరే, ఎంతమంది గమనించారు చెప్పటి కింద అనుకున్నా, ఇదే ఎందుకు ఇడిచిపెడతలేరు వీళ్ళు, ఎందుకు ఇడిచిపెడతారు. ఇక యాక్చువల్లీ ఇదివరకు నేను ఒకసారి గమనించబ్బా, ఇది నేను ఎవరి పేర్లు చెప్పకుండా చెప్తానా, ఒకటి గమనించిన చాలాసార్లు లోవర్ లిమ్స్లో కొద్దిగా అంటే కాళ్ళ దగ్గర కొద్దిగా వీళ్ళతో ఆడించడాలు జరుగుతూ ఉంటే అరే ఇది నేను చూసే యాంగిల్ తప్పుందా, కెమెరా యాంగిల్ తప్పుందా, లేదంటే ఇది జరుగుతుందా నిజంగానే అక్కడ సమ్వాట్ డిఫరెంట్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ ద సిచ్యువేషన్, ఇన్ ద సీక్వెన్స్ ఆఫ్ ద ఫ్రీక్వెన్సీ, ఇదంతా ఫ్రీక్వెన్సీ మారేలాగా ఉంది అని అనుకుంటే వీళ్ళేమో
ఈ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లో వీళ్ళు మా రిలేషన్ ఏంటంటే మమతల తల్లి ఒడి బాహుబలి. నేను అన్నా ఇదంతా తూచు, ఇదంతా కెమెరాల కోసం జనాల కోసం. ఈరోజు అయితే లిటరల్లీ దొరికిపోయారా అడ్డంగా. బుక్కుడు అడ్వాన్స్ బుక్కుడు. ఓకే సరే పోన్లే. అయితే ఇక్కడికి పోయిన మళ్ళా యష్మి అండ్ నిఖిల్ వార్ అయిపోయిన తర్వాత ఇక్కడ యష్మి అంటది స్టిక్ ఇరిగినా కానీ, అంటే స్టిక్ ఇరగంగానే అక్కడ గేమ్ పాజ్ అన్నప్పుడు పాజ్ చేసారు గేమ్ని. అసలు సంచాలక ఆపమన్నారు. అసలు అరుస్తుందబ్బా. అరుస్తుంటే ఇక్కడ ఆపారంట. సంచాలక ఆపమంటే స్టిక్ ఇరగంగానే గేమ్ ఆపారంట. అది కరెక్ట్ కాదు. స్టిక్ ఇరిగితే గేమ్ ఎందుకు ఆపాలని యష్మి అన్నది. యాక్చువల్లీ స్టిక్ ఇరిగితే గేమ్ ఏమో ఆగలే. పాజ్ అన్నది అన్నగానే ఇక్కడ ఎవరు ఆగలే. యష్మి ఏమో పాజ్ చేసిరు అంటుంది. అక్కడ వెనక నుంచి విష్ణు ఎవరు వీడియో చూపించండి, వీడియో వేయండి, ఎవరు అబద్ధం ఆడుతున్నారో తెలుస్తుంది అని చెప్పి అక్కడ బిగ్ బాస్ని రిక్వెస్ట్ చేస్తాను. యష్మి అరిచింది, ఇద్దరు అరుచుకున్నారు, అయిపోయింది. అండ్ ఇక్కడ నాకు అభయ్ పాయింట్ ఒకటి పెట్టిండబ్బా. అదేంటంటే నేను ఎట్లా ఆడితే వాడికి విరిగిపోతా, వాడి అవుతాడు అంటే నిఖిల్ గురించి చెప్తాను. వాడి స్టిక్ ఇరిగిపోతే నేను ఎందుకు ఆపాలి గేమ్? వాడి స్టిక్ ఇరిగితే నేను ఎందుకు ఆపాలి గేమ్? నేను కంటిన్యూ చేస్తా గేమ్ని. అది అన్ఫేర్ ఎట్లా అవుతుంది అని అన్నాడు. నేను ఆడచ్చు కదా అన్నాడు. అండ్ నేను చేతులతో పగలగొట్టలేదు, చేతులతో పగలై బెలూన్స్ అన్నాడు. యాక్చువల్లీ నేను బెలూన్స్ తీసి ఊది చేతులతో పగలగొట్టి చూపిద్దాం అనుకున్నా. కాకపోతే ఎందుకులే అంత ఓవర్ యాక్షన్, ఇది పెద్ద టాస్క్ ఏం కాదు, ఇడిచిపెద్దాం, అయిపోయింది కదా ముచ్చటని ఇడిచిపెట్టినా. అయితే అబ్బాయి ఈ మాట చెప్పిండబ్బా, వాడి చేతిలో స్టిక్ ఇరిగిపోతే నేనెందుకు గేమ్ ఆపాలి? అది కాదు కదా, పాజ్ అంటే ఎందుకు ఆపాలని సంచాలకు చెప్తే తినాలి భయ్. ఒకటి పాజ్ అన్నప్పుడు పాజ్ చేయాలి. సేమ్ ఊకే పాజ్ ఎందుకు రానుకుంటే ఆడుతున్నావు, కరెక్టే, మంచిదే, సంతోషం. అండ్ నువ్వే దీనికి కాంట్రడిక్టింగ్ స్టేట్మెంట్ చేసిండు అభయ్ ఏం చేసిండు తెలుసా? అభయ్కి బ్రీత్ అంటే కొంచెం దమ్ముకు వచ్చిండు. అభయ్కి దమ్ముకు వచ్చేసరికి ఆపేసిండు గేమ్ని. అంటే ఆపుదాం, పాజ్ అంటాడు. పాజ్ అన్నా కానీ నిఖిల్ ఆడినప్పుడు అదే ఇదెక్కడి న్యాయం, నాకు బ్రీత్ ఆడతలేదు అన్నప్పుడు నువ్వు ఆగాలి కానీ ఒక పాయింట్ చెప్పిండు. అవతలోడికి స్టిక్ ఇరిగిపోయినప్పుడు ఈయన ఆగినప్పుడు ఇవతలోడికి దమ్ముకు వస్తే అంటే బ్రీత్ ప్రాబ్లం వస్తే ఎందుకు ఆగుతాడు? ఎందుకు ఆగాలి? సేమ్ ఇదంతా కాంట్రడిక్టరీ స్టేట్మెంట్లు. ఎవరు ఓడిపోతే వాళ్ళకి గాలుతుంది, బాధపడతారు. ఇక ఇక్కడి నుంచి ఏం చేసిందంటే అబ్బాయి, నేను చీఫ్గా చెప్తున్నా, ఎవ్వరేం పని చేయొద్దు, అదే చీఫ్ నా డెసిషన్ నేను తీసుకుంటున్నా. ఐ డోంట్ యాక్సెప్ట్ దిస్. అన్ఫేర్గా చేసి ఫేర్ ఏంది ఇడ? సంచాలక్ లోపలికి రమ్మన్నాడు. యాక్చువల్లీ నాగమణి కంటే ఏమంటాడు తెలుసా? సంచాలక్ లోపలికి రమ్మన్నప్పుడు పోవాలి కదా అబ్బాయి, నువ్వు పోలేదు, అది కరెక్ట్ కాదు కదా అంటే, అదంటే సంచాలక్ సైడ్ మాట్లాడినారంట మనోడు. అయితే అభయ్ ఏమంటాడంటే, నేను రాను లోపలికి, ఇది నా గేమ్ ప్లే, నా బెలూన్ని కాపాడుకుంటున్నా, నేను పలగొట్టడానికి మాత్రం లోపలికి వచ్చినప్పుడు మాత్రం పలగొడుతున్నా, అంతే, నేను గేమ్ కరెక్ట్గానే ఆడుతున్నా అని చెప్పి ఈయన వర్షన్ చెప్తాడు. ఈయన వర్షన్ ఈయన కరెక్ట్, అంతే, అందరికీ కరెక్ట్ అవ్వాలని లేదు. యష్మి ప్రేరణ వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. ఇక్కడ ప్రేరణ ఏమంటుందంటే, యష్మి ఏమంటుందంటే ఫస్ట్ మా చిన్నుడు నిద్రలు లేచి ఏడిస్తున్నాడు. యష్మి ఏమంటుందంటే, ఈక్వల్గా మిస్టేక్ ఉన్నప్పుడు గేమ్లో ఫస్ట్ రూల్ని తీసుకోకుండా ఈ కింది అన్నీ ఎందుకు లెక్కబెట్టింది బెలూన్స్ అని అన్నది. అయితే ఇక్కడ పాయింట్ కరెక్టే. ఫస్ట్ రూల్ ఏంటంటే, బాడీ మీద ఎన్ని బెలూన్స్ ఎవరికి ఎక్కువ మిగులుతాయో దే ఆర్ ద విన్నర్స్. ఆ రూల్కి సబ్ క్లాస్ కింద ఇన్ని రూల్స్ రాసి పెట్టిండు బిగ్ బాస్. అంటే ఫస్ట్ పేజ్లో ఒక రూల్ ఉంది, వెనకాల 2-3 పేజీలలో 4-5 రూల్స్ పెట్టిండు. ఎందుకంటే బిగ్ బాస్ ఎప్పుడు కూడా కంటెస్టెంట్లను కన్ఫ్యూజ్ చేసి ఇరకాటంలో పెట్టి మోవాటంలో పెట్టి ఆగమాగం చేసి కంటెంట్ రాబట్టుకునే ప్రయత్నం చేస్తుంటాడు. అదే చేసిండు అన్నట్టు. అయితే ప్రేరణ ఏమంటుంది, సోనియా గురించి చెప్తాను, 6 ఉన్నప్పుడు నువ్వేం చూసినావు అని చెప్పి అందరు నన్ను 6 చూసుకోవద్దని చెప్పి బ్లేమ్ చేసిర్రు, ఈమె కూడా బ్లేమ్ చేసింది, ఇప్పుడు ఉన్నదే 2 మంది అని అనగానే ఈమె ఏం చేసింది అని ప్రేరణ అనగానే పక్కన నుంచి యష్మి, నువ్వెందుకు చెప్పలేదు, ఆ పాయింట్ పెట్టాలి కదా, ఆ పాయింట్ చెప్పాలి కదా అంటే, చెప్పాను నేనంటే చెప్పాలి, గట్టిగా చెప్పాలి ఆ పాయింట్ అని చెప్పాను. అసలు అమ్మ మామూలు హైపర్గా లేదా, ఇట్లా గుడ్లు పెట్టి అంటుంది యష్మి. ఓకే పృథ్వీ, బ్రీత్ మన ప్రాబ్లం కాదు కదా అని చెప్పి పృథ్వీ అక్కడ అన్నాడు. అయిపోయింది అక్కడికి. అబ్బాయి ప్రేరణ వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. అబ్బాయి ప్రేరణకి ఏం చెప్పిందంటే, ప్రేరణకే కాదు వాళ్ళ టీం క్లాన్ మెంబర్స్కి ఏం చెప్పిందంటే, మనం హౌస్ వర్క్ చేస్తలేం, మన పని మనమే చేసుకుందాం,
యాజ్ ఎ చీఫ్గా ఎట్లా అన్ఫేర్ ఏంటి ఫేర్ ఇదేంటి, నేను యాజ్ ఎ చీఫ్గా చెప్తున్నా, ఏదంటే నా బాధ్యత, బయటకు వెళ్ళిపోవడానికి కూడా సిద్ధమే. ఈ మాట భారీ మాట ఇది నేను రాంగ్ అయితే కనుక బయటకు వెళ్ళిపోవడానికి కూడా సిద్ధమే. ఫేరు అన్ఫేర్ ఇదంతేంది, బయటకు వెళ్ళి నేను ఆడలేదు, బెలూన్స్ లోపలికి వస్తేనే పలగొట్టిన, నా బెలూన్స్నే కాపాడుకున్నా, 2 బెలూన్స్ పలిగిపోకుండా కాపాడుకోవడానికి చేసిన, అలా అన్ఫేర్ ఏమున్నది? నేను బయట వెయిట్ చేసిన, లోపలికి బెలూన్స్ వస్తేనే లోపలికి పోయి పలగొట్టినా, నేను గేమ్ కరెక్ట్గా ఆడినా అని చెప్తాను. ఓవరాల్గా ఈ స్టేట్మెంట్ అంతా నేను ఎందుకు చదివినా అంటే, ఫస్ట్ థింగ్, చీఫ్ చెప్పిన మాట వినడానికి ప్రేరణ రెడీగా ఉంది. అండ్ వీళ్ళంతా కూడా ఓడిపోయిన ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. ఓడిపోతే రేషన్ రాదన్న భయంతో ఉన్నారు. ఈ రేషన్ రాదన్న భయంతో పాటుగా వీళ్ళు ఆ మెయిన్గా ఇది లగ్జరియస్ రూమ్లో ఉన్న నిఖిల్ క్లాన్కి సేవలు చేయాలి. ఈ సేవలు చేయాలని బిగ్ బాస్ కూడా క్లారిటీ ఇవ్వలేదు కాబట్టి వీళ్ళు ఏదో చేసేస్తారు. కానీ ఈ సేవలు చేయాలంటే, ఈ సేవలు చేయడానికి వీళ్ళు విల్లింగ్ లేరు. ఇవన్నీ మేము చెయ్యము, ఇక నేను ఓడిపోకపోయినా ఓడిపోయారని ఇచ్చారు కాబట్టి అన్ఫేర్ డెసిషన్ జరిగింది కాబట్టి నేను ఖచ్చితంగా మీరెవరు ఖచ్చితంగా సహాయ నిరాకరణ ఉద్యమం చేద్దాం, మన పని మనం చేసుకుందాం అని చెప్పింది కదా. ఇదంతా కూడా ప్రేరణ ఎక్కించుకుంది, క్లారిటీగా ఉన్నది. ఓకే, మన కాడ పిండి ఉన్నది. ఫస్టే యాక్చువల్లీ ఈ డిస్కషన్ జరిగేటప్పుడు నాగమణికంట వచ్చి ఫస్ట్ తిన్నాక కొట్లాడుకుందాం అన్నాడు. ఇది జరిగిందబ్బా ఫస్ట్. అక్కడ ఏంటంటే ప్రేరణ ఏమన్నది, మనిషికి ఒక దోశ వేసి ఇస్తా అన్నది. ఆ తర్వాత చూద్దామనంటే ఇక్కడ ఈ డిస్కషన్ జరిగింది. ఏది అబ్బాయి డిస్కషన్ జరగగానే ప్రేరణ ఏమన్నదంటే, మనిషికి 2 దోశలు వేసుకుందాం, మనం తిందాం, సప్లై కొందాం, ఇంకా వాళ్ళ దోశలు వాళ్ళు వేసుకుంటారు అన్నది. పిండి బొచ్చినంత ఉన్నది. ఇదంతా సినారియో. ఇక మధ్యలో విష్ణు నేను ఆల్రెడీ పొద్దున్న ఎక్స్ప్లెయిన్ చేసినది మళ్ళీ చెప్తున్నా. ఆ మధ్యలో విష్ణుప్రియ నాగమణికంటని అడిగి ఆమెకి దోశలు వేసుకోవడం రాదు, దోశలు కావాలని అడిగింది. నాగమణికంట పొయ్యికి అడిగి పెట్టు, ప్రేరణ అక్కడ దోశలు వేస్తుంది. విష్ణు నాకు దోశ కావాలని అంటే ఇక్కడ ప్రేరణ ఉండి ఎవరి దోశలు వాళ్ళు వేసుకోవాలన్నట్టుగా ఆమె దోశలు వేసుకుంటుంది, పట్టించుకుంటలేదు అన్నట్టు. సహాయ నిరాకరణ ఉద్యమంలో ఉండి తన పంతం చేసుకుంటుంది. దోశ కావాలి, నేను ముందే వచ్చిన 2 ఎగ్గుల కోసం నామినేట్ చేసినావు నువ్వు, ఎవరి ఆకలైనా ఆకలే, అది అర్థం చేసుకోవాలి నువ్వు అని చెప్పి విష్ణు డైలాగ్ వేసింది. నాగమణికంటే నేను అని చెప్పి దోశ వేసిండు. ఆ దోశ వేసే లోపు ఇక్కడ జరిగిన సినారీ ఒకటి చెప్తా, చిన్న ఎగ్జాంపుల్. మనకి సడన్గా ఒక ఫ్రెండ్ గారు ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి మా అమ్మ ఒక 10,000 కావాలరా అంటాడు. అనగానే మనం లేవురా అంటాం. యూజువల్లీ లేవురా, టైట్ కుద్దిరా, ఎందుకంటే మళ్ళీ రిటర్న్ వస్తే రాదు అన్న భయం మనకు కూడా ఉంటుంది కదా. ఇవాళ రేపు పైసలు తీసుకున్నోడు చాలా దర్జాగా ఉంటాడు, ఎవడైతే పైసలు ఇచ్చినోడు ఉంటాడో వానికి మళ్ళీ రిటర్న్ పైసలు రావాలంటే వాడిని బతిలాడుకోవాలి, మన ప్రాబ్లమ్స్ అని చెప్పుకోవాలి. అమ్మ లాస్ట్ టైం ఇచ్చిన 10,000 కొంచెం మీరా, ఇంట్లో మంచిగా లేదు, హెల్త్ బాగాలేదు, పానం మంచిగా లేదు, ఇంటికి రాయి కట్టాలరా, అరే బాగా ఖర్చులు వచ్చినాయిరా, అరే అర్జెంటుగా ఇది కొనాల్సి వచ్చిందిరా, ప్లీజ్ రా, ఆ పైసలు మళ్ళీ రిటర్న్ అని మనమే బతిలాడుకోవాలి. ఈ సిచ్యువేషన్ ఉంటుందని భయానికి ఎవడన్నా ఫోన్ చేసి పైసలు అడిగితే, అరే ఆరోగ్యం మంచి లేదు, లేదంటే ఇంటికాడ సీరియస్ ఉంది, ఏదో చిన్న సిచ్యువేషన్ ఉంది, ఒక 10,000 అర్జెంటు కావాలని అడగంగానే మనం లేవంటాం. ఫోన్ కట్ చేసినాం. మళ్ళీ ఒక పావుగంట తర్వాతను అర్ధగంట తర్వాత మనకి రియలైజేషన్ వచ్చి, అరే వాడు నాకు కాజు దోస్తుగాడు, వానికి ఏదో ప్రాబ్లం ఉండి అడిగి ఉండొచ్చు, వాడు ఊక అడగడు కదా, ఏమో పోతే పోయినారా, వాడు మనకు రిటర్న్ ఇచ్చిండు లేదంటే లేదు, వానికైతే ఇద్దాం అని చెప్పి మళ్ళీ ఫోన్ చేసి, మామ అరే 10,000 లేవు కానీ ఒక 5,000 8,000 అడ్జస్ట్ అవుతాయిరా, పంపియనా అని అడిగినప్పుడు ఒకడేమో పంపి అంటాడు, ఇంకోడేమో సీరియస్ అవుతాడు. అరే ఫస్ట్ అడిగితే లేవన్నావు కదరా, 7 కిలో వచ్చినాయిరా పైసలు అని అన్నాడు అనుకో, వానికి మనకు దోస్తాన ఆడికే కట్ అవుతుంది. ఎస్, ఇక్కడ జరిగింది కదే. విష్ణుప్రియ ఫస్ట్ దోశ అని వచ్చింది, ఈమెనేమో మా దోశలు మేము వేసుకుంటాం, మీ దోశలు మీరు వేసుకోరని చెప్పి ఈమె పని ఈమె చేసుకుంటుంది. నాగమణికంట కూడా అదే చెప్పింది, ప్రొటెక్ట్ అవర్ దోశస్ అని చెప్పిందని చెప్పి అంటాడు. కానీ ఆ పదం అయితే మనకు లైవ్లో కూడా ఇవ్వలేదు. ఇవి మనం వేసుకొని మనది తీసుకొని పోదాం, వాళ్ళకు దోశలు వేసుకుంటారని చెప్పింది నాగమణికంటకి కూడా. ఇక్కడ కన్వర్జేషన్ మధ్యలో మీడియేటర్ ఉన్నాడు చూసినావా, ఇది ఇంగ్లీష్లో చెప్పినోడికి తెలుగు కన్వర్జేషన్ చేసేటోడు ఉంటాడు చూడరి, ఆ సాధారణంగా ఈమె చెప్పింది అటు కన్వర్జేషన్ చేయడంలో కొంచెం మిస్టేక్ చేసింది, ఏమన్నా ఫీలింగ్ వచ్చింది చిన్నగా. సరే అది కూడా వదిలేద్దాం. ఇక్కడ మధ్యలో ముగ్గురు ఆడనే ఉన్నారు కదా, డిస్కషన్ జరుగుతుంది కదా. సింపుల్గా దోశ ఫస్ట్ వేసింది, ఆమెకి వేయకుండానే ఈమె పక్కకి ఇట్లా తీసింది. ఆ తర్వాత ఒక్క సెకండ్లో రియలైజేషన్ వచ్చి, అయిపోతే ఆమెకి దోశ వేసుకోవడం కూడా రాదు కదా అనుకుందేమో, ఇట్లా తీసి ఇట్లా వేసిందబ్బా. అదే సెన్స్ ఏదైతే చేస్తుందో అదే సెన్స్లో తీసి ఇట్లా వేసింది. దానికి లిటరల్లీ కొంతమంది ప్రేరణ దారుణం చేసింది, అన్యాయం చేసింది, అసలు ఆ ముఖం ఎట్లా పెట్టేసింది అంటే ఏం పెట్టలేదబ్బా, క్యాజువల్గా వేసింది. ఆమె ఏ మూడ్లో అయితే ఉందో, ఓడిపోయిన మూడ్లో ఉందో గదే మూడ్లో గట్ల తీసి కట్టేసింది తప్ప
అని వేసిందంటది విష్ణుప్రియ ఎన్నిసార్లు. నాకు విష్ణుప్రియ చూస్తే ఏందబ్బా అసలు అక్కడికి అంత ఎక్స్ప్రెషన్ రాలే, అంత ఎక్స్ప్రెషన్ పలకలే. ఆ కీర్తి సురేష్ ఫేస్ కట్లో అంతే ఎక్స్ప్రెషన్ ఉంది. ఇది జస్ట్ మహానటి రేంజ్లో ఎక్స్ప్రెషన్ ఇచ్చినట్టు ఇట్ అంటే అది పశ్చాత్తాపం వచ్చినట్టు కొట్టుకుంటే ఎట్లా చేస్తారో అట్లా చేసినట్టు చేసింది. జైల్లో ఉన్న ఖైదీకి వేసినట్టు వేసింది అని, బిచ్చబోళ్ళకి వేసినట్టు వేసింది అని చెప్పి ఆ కైండ్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్, ఆ కైండ్ ఆఫ్ డిస్క్రైబ్ చేసి అందరికీ చెప్పిందబ్బా ఘోరంగా. అది నాకు నచ్చలేదబ్బా విష్ణుప్రియ దగ్గర. ఇక్కడ నాగమణి కంటే కూడా ఇక దీన్ని ఎక్స్టెండ్ చేసిండు అయ్యా, పీక్స్లో ఎక్స్టెండ్ చేసిండు. ఇదంతా నెక్స్ట్ లెవెల్లో పోయింది. కొంతమంది నేను పొద్దుగాల వీడియో అయితే నువ్వు లైవ్ చూడనట్టున్నావు, లైవ్లో జరిగిందే కదా మళ్ళీ ఇప్పుడు ఎపిసోడ్లో వేసిండ్రు. ఈడ స్టార్ట్ అయింది అయ్యా. ప్రేరణ నేనేం చెప్పాను, చీఫ్ ఏం చెప్పాడు, నేనేం చెప్పాను, చీఫ్ ఏం చెప్పాడు మనకేం చెప్పి నాగమణి గంటకు అన్నది. నాగమణి గంట ఆ అమ్మాయికి దోశలు వేసుకోవడం రాదు అని అంటే ప్రేరణ సింపుల్గా వాళ్ళ టీంలో ఎవరికి రాదా, ఎవరో ఒకరు వేస్తారులే అన్నది. ఒక్క దోశకి ఏమవుతుంది అంతే కదా పని అని చెప్పి నాగమణి గంట అన్నాడు. నాగమణి గంట వేయడానికి ట్రై చేసిండు. ఈ నాగమణి గంట వేసేదంతా కాలుతలేదు, అటు అయింది, దొడ్డుగైంది. ఆ వేసే లోపలనే ఈమె తీసి దోశ వేసింది. దోశ వేయగానే ఆమె హట్ అయింది, పోయింది, ఏడ్చి అని ఎడుతుంది. ఊరేమో ఎందుకు అంతకన్నా పెడుతుంది అనుకున్నాను నేను, గట్టిగా ఎడుతుంది. సోనియా మంచి అక్కడ లోపల నుంచి వెళ్ళి ఈమె ఏడ్చేది. సోనియా మిగతా వాళ్ళందరూ చూసి ఆమె ఏడుతుంది ఎందుకు ఎడుతుంది, వాళ్ళు తినాలని ఈమెని వద్దని అన్నట్టున్నారు అందుకని ఏడుతుంది అని చెప్పి సోనియా ఎక్కడనే డిసైడ్ చేసింది. ఆడికి వేరు, ఆడికి పోయేసరికి ఆమె ఏడుతూ ఉన్నది. ప్రేరణ కుకింగ్ చేసుకుంటూ ఉన్నది. ప్రేరణ సింపుల్గా అసలు నాకు ప్రేరణ ఈ సిచ్యువేషన్లో విపరీతంగా నచ్చిందబ్బా. ఎందుకు చెప్పన్నా, ఎన్ని జరిగినా నా సైడు తప్పు లేదు, నేను ఇట్లనే ఉంటా, నేను వంగను దంగను ఇబ్బంది పడను. అక్కడ ఏమన్నా లొల్లి జరిగినాయి, ఏమన్నా డిస్కషన్ జరిగినాయి, సింపుల్గా తన పని తను చేసుకుంటుందబ్బా. వాట్ పర్సన్ అనిపించింది. నా సైడ్ తప్పు ఉంటే కెమెరాలు రికార్డ్ అవుతుంది కదా, నా సైడ్ తప్పు ఉంటే తెలుస్తుంది కదా జనాలకు అనుకున్నది. తన పని తను చేసుకుంటుంది. ఏమో అంటారు చూడు, నిజాయితీకి ఉన్న గర్వము ఏదో అంటారు చూడు, ఆ టైప్లో కనిపించింది నాకు అక్కడ. తన పని తను చేసుకుంటుంది. విష్ణు అక్కడ ఎడుతూ ఉంది, అందరు వేరు ఓదార్చురు. ప్రేరణ దోశలు ఎత్తుంది, అందరికీ ఎత్తుంది, ఆమె కాదు. ఫుడ్ విషయంలో వేసి ఇచ్చిన విధానానికి ఘోరంగా హట్ అయినా, అసలు అది అట్లా వేసింది తెలుసా, జైల్లో ఫుడ్ వేస్తారు చూడు అట్లా వేసింది అని చెప్పని చెప్తుంది. నాగమణి కంటే నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయరా అని చెప్పి చెప్తే నాగమణి కంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నట్టు. అండ్ విష్ణు ఎవరిదైనా ఆకలే కదరా గమనించారా, మీకు ఎట్లా అనిపించింది, మీకు 7/G బృందావన్ కాళీ యాదికి వచ్చిందా? నువ్వంత విష్ణుప్రియ అంటది, నువ్వంత మొహాన అనక్కర్లేదు, కాదు సారీ ఏంది ఇంకా తర్వాత ఏమన్నది తెలుసా, నువ్వంత మహాన్ అవ్వక్కర్లేదు అన్నది. అంటే ఇక్కడ ప్రేరణ ఉద్దేశం ఏంది, నువ్వు అవతల టీం వాళ్ళకి హెల్ప్ చేసి నువ్వు మహానుభావుడు అవ్వాల్సిన అవసరం లేదు, మన టీంకి మనం చేయమని మన చీఫ్ చెప్పిండు కదా, చీఫ్ చెప్పినట్టు వినాలి కదా అని ప్రేరణ చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసింది. దీన్ని ఇక్కడ ఏమి హట్ అయింది. నాకు వేయడమే కాకుండా నువ్వు అంత మహాన్ అవ్వక్కర్లేదు అని అన్నది. 2 గుడ్లు తిన్నానని చెప్పి నామినేట్ చేసింది. హౌ కెన్ షీ డూ దట్ ఓకే. నాగమణికంటే ఇక్కడ స్టార్ట్ చేసిండే ఇక దిస్ ఈజ్ అంటే ఇక్కడ స్కోప్ ఉంది, ఇక్కడ స్పేస్ ఉంది, తీసుకుందాం అనుకున్నట్టు అనిపించింది నాకైతే. అంటే నాగమణి కంటే చాలా క్యాల్కులేటివ్ ఉంటాడు కాబట్టి థాట్ వచ్చింది. అదే ప్లేస్లో ఇంకా వేరే వాళ్ళు ఉంటే ఇంత థాట్ రాదు. అదే ప్లేస్లో నబీల్ ఉన్నాడు అనుకో, నబీల్ పోయి అసలు గట్టెత్తను అనుకుంటే అయిపోవు కదా, మంచిగా ఎత్తే అయిపోవు కదా, గట్లేందుకు అని అంటే మనకి క్యాలిక్యులేటివ్గా స్పేస్ దొరికింది కదా అని వాడుకున్నాడు అనిపించకపోయింది. నాగమణి కంటే అట్లా ఉంటాడు కదా, ప్రతి సిచ్యువేషన్లో సీన్ కొంచెం క్రియేట్ చేసుకుని స్పేస్ తీసుకుంటూ ఉంటాడు. అందుకే నాకు అనిపించింది. కొంతమందికి అనిపించకపోవచ్చు. వచ్చి ప్రేరణని అలా అనేది కాకుండా నువ్వు అసలు ఆ మాట అనేది కాకుండా అనగానే ఏ వర్డ్ అన్నాను నేను, ప్రేరణ ఏ వర్డ్ అన్నాను, ఇష్టం లేకుండా వేస్తే కాదు, ఏ వర్డ్ అన్నా నేను అనగానే నాగమణి కంటే ఇష్టం లేకుండా వేస్తే ఎవరికైనా చిరాగ్గానే అనిపిస్తుంది అన్నాడు. 1 సెకండ్. ఇష్టం లేకుండా వేస్తే ఎవరికైనా చిరాగ్గా అనిపిస్తుంది అని అనగా, ఆకలి అవుతుంది చేద్దామంటే అది నా అయిపోయింది వేసిన కాదు, ఆమెకు ఆకలి అవుతుంది అన్నది కాబట్టి నువ్వు వేస్తున్నావు కానీ నాది అయిపోయింది కదా అని వేసినా అన్నది. అంటే నువ్వు వేస్తున్నావు కానీ నీకంటే ముందు నాది అయిపోయింది కాబట్టి వేస్తున్నా అని చెప్పి వేసినా, గంతే, అంతకుమించి ఇంకేంటిదని ఒక మాట సింపుల్గా అసలు ఏ ఎక్స్ప్రెషన్ లేకుండా చెప్పింది. ఆ తర్వాత మహాన్ అవుద్దా అని ఎందుకన్నావు, మహాన్ అవ్వద్దు అని ఎందుకన్నావు నువ్వు అని చెప్పి విష్ణు అంటే అది తర్వాత అన్నాను నేను. ఐ కాంట్ ఇక విష్ణుప్రియ ఐ కాంట్ అసలు నాకు ఎంత బాధ వేసింది తెలుసా, ఎలా వేసింది తెలుసా, అని వేసింది అని చెప్పి మళ్ళీ ఎక్స్ప్రెషన్ ఇచ్చి చూపించింది. అట్లా వేయలేదబ్బా, నిజంగా చెప్తానా. నాగార్జున గారు, ఇట్స్ మై రిక్వెస్ట్,
దయచేసి ఆ ఫుటేజ్ని ప్లే చేసి విష్ణుప్రియకి శనివారం రోజు ఆదివారం నాడు చూపియ్యరు. మరీ ప్రేరణ మీద ఏదో అబాండాలు బండలు వేసినట్టు కనిపించింది నాకు. నువ్వు చూడలేదా? నువ్వు చూసావు కదా, చెప్పు నాగమణికంట అంటే ఆయన నేను ముఖం చూడలేదంటాడు. అబ్బా సాలు, దోశలు చూసిందేమో మాడిపోయే దోశలు. ఓకే, అందుకే నువ్వు వేసేది తీసుకున్న ఆయన నాగమణికంటకి చెప్తుంది విష్ణు. అందుకే నువ్వు వేసింది తీసుకున్నా, అయినా అది తింటుంటే కూడా ఇది గుర్తొచ్చి నాకు అయిపోతుంది కింద మీద. ఓకే, నాగమణికంట ఉండి ప్రేరణ చాలా సెన్సిటివ్ టాపిక్ ప్రేరణ ఇది చాలా సెన్సిటివ్ టాపిక్ ప్రేరణ, ఒకసారి వెళ్ళు అని అన్నాడు. అని నువ్వు మాట్లాడకు నాతో, నువ్వు మాట్లాడకట్టదు ప్రేరణ, నువ్వు మాట్లాడకు అనగా నాతో మాట్లాడకు అనగా నాగమణికంటే ఇక్కడ ఇంకా రేజ్ చేసిన వాయిస్. నా కళ్ళ ముందే రాంగ్ జరిగింది, నేను ఎందుకు మాట్లాడను, నేను అయినా ఇంత జరిగినా కానీ నేను హ్యూమన్గా ట్రీట్ చేస్తున్నాను. ఏది హ్యూమన్గా ట్రీట్ చేయడం ఏంది, ఇది హ్యూమన్ చేసిరా, ఇదొకటి ఉన్నది మొత్తం కథ. ఇక ప్రేరణ అదే మాట, నాతో మాట్లాడకంటే నువ్వు చేసిన పని పక్కన పెట్టి నేను వద్దు అని ప్రొటెక్ట్ చేశాను, అయినా మళ్ళీ ఇస్తే ఆ అమ్మాయి నువ్వు చేసింది పక్కన పెట్టి నువ్వు ఇవి ప్రొటెక్ట్ చేయని చెప్పావు, ఆ తర్వాత మళ్ళీ ఆ అమ్మాయికి అది వేస్తే హర్ట్ఫుల్గా ఉండదా? రాంగ్ చేసినప్పుడు నేను రాంగే అని అన్నాడు. అక్కడ రాంగ్ ఏం చేసింది అబ్బా, రాంగే చెప్. ఓకే, నీకు మనసులో ఉన్నది ఇక్కడ ఓకే ఇక్కడికి పోయినాయా, బట్ ఇంటెన్షన్ ఇంకో మాట అంటాడు నాగమణికంటే, ఇక్కడ ఇంటెన్షన్ ప్యూర్గా ఉంది కాబట్టి ఇంకా వెనకేసుకుని వస్తున్నా అని చెప్పిండు. ప్రేరణ నుండి ఆ సెకండ్కి నేను అన్నను ఆకలిని అర్థం చేసుకున్నా, ఎంబటే వేసినా అని చెప్పింది. దిస్ వాజ్ ద రీజన్. నేను చెప్పిన కదా, మన ఫ్రెండ్ గారు ఎవరైనా ఫోన్ చేస్తే ఎంబటే మనం రియలైజ్ అయ్యి మళ్ళీ చెప్తున్నాడు. అట్లా నాగమణికంట ఏది స్మైల్ చేస్తూ వేయచ్చు కదా అంటాడు. స్మైల్ చేస్తూ వేయచ్చు కదా ప్రేరణ, అక్కడ సిచ్యువేషన్ సీరియస్గా ఉన్నది, ఆమెకి ఓడిపోయిన బాధ, నా చీఫ్ చెప్పిన మాట ఇవన్నిటి మీద ఆమె వేస్తుంటే స్మైల్ చేస్తూ వేయచ్చు కదా ప్రేరణ అంటాడు. మంచి సంతోషం. నబీలు అక్కడ వెనక నుంచి నబీలు హైలైట్ అనిపించింది నాకు ఇక్కడనే. అక్కడ నుంచి నిఖిల్ చెప్తాడు, ఈ మనిగాడు లేకుంటే ఇంత లొల్లి కాకపోయేది, ఈడ మధ్యలో ఏదో చేసినట్టు వెరీ క్యాజువల్ వేలో గమ్మ చెప్పిండా. ఈమె పోయేది అడిగేది ఆమె ఏదో చెప్పేది ఈమె వెళ్ళిపోయేది, అంతేగాని వీడుండి మధ్యలో ఏదో చేసిండేవా అంటాను. ఆ తర్వాత నిఖిల్ పోయిండయ్యా. విష్ణు ఉండి నీ మనసులో ఉంది అందుకే నువ్వు అలా చేసినావు అంటుంది. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే దీనికంటే ముందు ఒక డైలాగ్, ఎడిటర్ మామూలుగా ఒక్క డైలాగ్ ఎందుకు తీసేసినావు ఏంటంటే ప్రేరణ ఏమంటుందంటే, నువ్వు ఏదో మనసులో పెట్టుకొని నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు, అప్పుడు నామినేషన్ టాపిక్ అన్నట్టు నామినేషన్ చేసినావు కాబట్టి నువ్వు ఈ నామినేషన్లో మన ఇద్దరికి అయిన గొడవ మీదకి వెళ్ళి ఇదంతా జరుగుతుంది, అట్లా అనుకుంటున్నావు, నన్ను నెగిటివ్గా చూస్తున్నావు కాబట్టి నీకు నెగిటివ్ కనబడుతుందంటే నీ మనసులో అదే ఉంది కాబట్టి నువ్వు ఇట్లా చేసినావు అని చెప్పి విష్ణుప్రియ అన్నది. ప్రేరణ నేను నార్మల్గా వేసిన ఒకటే ఎక్స్ప్రెషన్. ఇక విష్ణుప్రియ కొన్ని డైలాగులు దాటింది. ఏది నీకు అసలు పెట్టే బుద్ధే లేదు, నీకు ఇవ్వాలనే లేదు, దాచుకోవాలని ఉంది, దట్స్ వై యూ గెట్ దిస్ డూ దిస్ అన్నది. అనగానే ప్రేరణ నేను నార్మల్గా వేసిన అసలు అట్లా ఏం వేయలేదు, అంతే డైలాగ్ సింపుల్. ఈ పాయింట్ని ఇంక్రీజ్ చేయాలని చూడకు, టాపిక్ని ఇంక్రీజ్ చేయకు, వదిలేసి అన్నది. నేను అబద్ధాలు చెప్తున్నాను అనగా నిఖిల్ మాయ వచ్చాడు. నిఖిల్ మాయ ఎర్రేలకి బాగా లెక్క వచ్చి మనీ కూడా చెప్పాడు కదరా, తినే విషయంలో అవసరం మారా ఇదంతా అంటే. విష్ణు అంటే ఐఎమ్ సో సారీ, హౌస్ హార్మోనిని డిస్టర్బ్ చేసే ఉద్దేశం నాకు లేదనుకుంటే వెళ్ళి పృథ్వీ పెడుతుంటే తిన్నది. హౌస్ హార్మోనిని డిస్టర్బ్ చేయదా, హౌస్లో ఉన్న ఒకవేళ హౌస్లో హార్మోనియం పెట్టుంటే ఆ హార్మోనియం పెట్టి ఇట్లా జింపి కుప్ప చేసి కిందేసి తొక్కి తుక్కు చేసిన తర్వాత నాకు హార్మోనియం ఖరాబ్ చేయడం ఇష్టం లేదని చెప్పినట్టు ఉంది. ఇది హార్మోని అంటే అది కాదు, హార్మోని అంటే పీసు, ఆ మధ్యలో ఉండే బంధాలు బంధుత్వాలని నాకు తెలుసు, జస్ట్ ఉత్తగా ఎగ్జాంపుల్ చెప్పిన. మళ్ళీ కింద మా ఇంగ్లీష్ లెక్చరర్స్ వస్తారయ్యా వచ్చి హార్మోని అంటే అది కాదన్నారు, హార్మోని అంటే అది కాదు అంటారు. ఓకే, ఆ తర్వాత సోనియా వచ్చింది. సోనియా వచ్చి మనకి ఇక్కడ చూస్తే సోనియా వచ్చి ప్రేరణ దగ్గరికి వచ్చి ఇచ్చేసేయి, క్లోజ్ చేసేయి, ఎందుకు ఇదంతా అని చెప్పి ప్లేట్ ఇచ్చి పంపించింది. చూసిరా, ఆ దోశ వేసింది కూడా ప్రేరణే. ఓకే, ఆ తర్వాత ప్రేరణ విష్ణుప్రియ దగ్గరికి పోయింది, తినిపించింది. ఐ డిడ్ నాట్ మీన్ ఇట్ అండ్ ఐ డోంట్ అనుకుంటే చెప్పింది. ఇక ఇద్దరు నవ్వు అంటే ఒక స్మైల్ వచ్చింది. ఆ తర్వాత నిఖిల్ దగ్గరికి వచ్చింది. నేను కావాలని చేయలేదు, అది అసలు ఐ డిడ్ నాట్ మీన్ ఇట్ అనగానే అక్కడ నిఖిల్ మాయ ఓదార్చాడు.
నిఖిల్ మాయ అందరిని ఓదార్స్తాడు. నిఖిల్ మాయని ఓదార్చాలంటే సోనియా రావాలి. ప్రేరణ నాగమణికట్ట వీళ్ళిద్దరూ స్టార్ట్ అయింది ఇక్కడ. నీ వల్ల చిన్న సిచ్యువేషన్ చాలా పెద్దగా అయింది, నీ వల్లనే అనుకుంటే అక్కడి నుంచి వెళ్ళిపోయింది. వెళ్ళిపోగానే నాగమణికట్ట సొమ్మని వేసింది. నీ బ్లేమ్ నా మీద వేసి వెళ్ళిపోతావు ఎందుకు, అట్లా ఎట్లా రుద్దుతావు నా మీద అనుకుంటూ మళ్ళీ లేచిన. ఇక్కడ నుంచి స్టార్ట్ నా మీద ఎట్లా రుద్దుతావు, నా మీద ఎట్లా రుద్దుతావు, నా మీద ఎట్లా రుద్దుతావు, ఇదే పాయింట్ మీద పోయింది. ప్రేరణ కొంచెం ఓవర్ డోస్ అయిపోయింది, ఓవర్ ద బోర్డ్ అంటారు కదా, అట్లా అయిపోయి షట్ అప్ అంటే యూ షట్ అప్. నాగమణికట్ట చాలా క్లియర్గా తెలుస్తుంది ఇంటెన్షన్ ఏందో అని అంటే, నువ్వు ఎట్లా ఫ్లిప్ అవుతావు అందరికీ తెలుస్తుందా, ఓకే అంటది ప్రేరణ. నీ ఇంటెన్షన్ నాకు చాలా అర్థమైందంటే లవ్లీ మనీ అంటే రబ్ చేయదు నా మీద అంటే చేస్తా, హౌస్లో అందరినీ తీసుకొచ్చి మాట్లాడదామా అంటే తీసుకొద్దామా అంటుంది. తీసుకొద్దామా అంటే నువ్వు తీసుకొచ్చుకో, నీకు కావాల్సి వచ్చి నువ్వు మాట్లాడుకో, నీ వల్లనే పెద్దగా అయిందిలే ఇదంతా, నీ వల్లనే అన్నది. నా మీద రుద్దకు, ఆపడానికి నేను ట్రై చేసిన, నేను సెన్సిటివ్ టాపిక్ ఇది అని చెప్తున్నా, నువ్వు వినలేదు అంటే పోరా ఊరుకో ఉండు ఏమైనా చేసుకోపో పో ఇట్లాంటివి అన్నది. ఇది బాగాలేదు, ఇది పద్ధతి కాదు. కానీ ఇది ప్రేరణ చేస్తుంటే క్యూట్గానే ఉంది, కానీ ఇది కరెక్ట్ కాదు. నీకు క్యూట్గానే ఉంటుందా, గంట మాట్లాడుతుందా అని అంటారా? కానీ బాగానే ఉందబ్బా, చూడ్డానికి బాగానే ఉంది. కానీ అక్కడ పాపం నాగమణికట్ట బకరా చేసినట్టు ఉన్నది అందరి బూతుల. నాగమణికట్ట కొంత స్పేస్ దొరుకుతుంది అని చెప్పి ఏదో వాడిండు, కానీ కంటిన్యూగా ఇది పెద్దగా అయిపోయింది. మొత్తానికైతే ప్రేరణ నేను తప్పు చేయలేదు భయ్, నేను గిట్నే ఉంటా, నేను నా లెక్కనే ఉంటా, నేను ఇలాగే ఉంటా అన్నది. నాగమణికట్ట ఉండి పక్కన విష్ణు ఉంటే, విష్ణు ఇప్పుడైనా నువ్వు నోరిప్పకపోతే నేను బ్యాడ్ అవుతాను విష్ణు అనగానే విష్ణుప్రియ తను చెప్పడం వల్ల నువ్వెందుకు బ్యాడ్ అవుతావు, ఫుటేజ్ ఉంటుంది కానీ ఉద్దేశం అన్నట్టు. మొత్తానికైతే విష్ణు ప్రేరణ అందరు పోతున్నా బకరా అయి కూర్చున్నాడయ్యా. అందుకే అటకబుట్టరు కన్నా అటు ఇటు ఇద్దరు ఆడుకుంటారు. ఓకే, విష్ణు పరిస్థితి ఎట్లయిపోయింది తెలుసా, బ్యాడ్మింటన్ ప్లేయర్స్ మధ్యలో ఉన్న బాల్లా అయిపోయింది. అటు పోతే కొడతారు, ఇటు పోతే కొడతారు. ఓకే, నాగమణికట్ట మిడిల్లో ఉన్నందుకు ఇద్దరు భలే బ్లేమ్ చేస్తున్నారు. మీ ఇద్దరిని బ్లేమ్ చేయకుండా నేను చెప్తున్నా నా మీద రుద్దుతారా అని చెప్పి అనుకున్నాడు. అండ్ ఇక్కడ ఒక డైలాగ్ వేసిండే ఎమోషనల్లో, ప్రేరణ మార్నింగ్ ఒక విన్నర్ క్వాలిటీ చూశాను ప్రేరణ, వాయిస్ ఎట్టిపోయింది అండి, నేను మార్నింగ్ ఒక విన్నర్ క్వాలిటీ చూశాను కానీ పడిపోయారు అనమాట. అయిపోయింది నీ పని అయిపోయింది, పో గంగల పోయినా ప్రేరణ. ఓకే పర్లేదు పో అన్నది. ఇయ్యా సీత అక్కడి నుంచి అదేంద్రా పోరా గీరా అంటుంది ఏంట్రా, అట్లా అయిపోయింది. మొత్తానికైతే పాపం పరిస్థితి దారుణం అయిపోయింది. యాక్చువల్లీ ప్రేరణ మైండ్లో కూడా ఈ యష్మి చెప్పినాయని కూర్చున్నాయి నాగమణికట్ట గురించి, అందుకు కూడా కొంచెం చేసింది అనుకోరి. ప్రేరణ కూర్చుండి క్లారిఫికేషన్ ఇచ్చింది విష్ణుకి. సో ఈ టాపిక్ అయిపోయింది. ఆ తర్వాత అక్కడ స్పాన్ మెంబర్స్ అంతా కూర్చున్నారు. స్పాన్ సభ్యులు ఎవరు తెలుసుగా, క్లాన్లు వేరు కానీ స్పాన్లు ఒకటే. ఏది వచ్చిందన్నా వచ్చాడన్నా వరాల తెలుగు ఒకటి దన్నా. కాదు ఇందులో ఇంకో లైన్ ఉంటుంది అబ్బా, ఏదది యాసలు వేరైనా భాష ఒకటే అన్నట్టు, ప్రాంతాలు వేరైనా మనుషులు ఒకటే అన్నట్టు, క్లాన్లు వేరైనా కానీ స్పాన్ ఒకటే. ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయినా కానీ ఇదే ఓవరాల్గా మీనింగ్. ఏంటంటే అభయ్ ఒక క్లాను, నిఖిల్ ఒక క్లాన్, వీళ్ళిద్దరు లీడర్స్. సోనియా వేరే క్లాను, పృథ్వీ వేరే క్లాన్. కానీ వీళ్ళంతా నలుగురు కూడా ఒక చెట్టుకు కాసిన పండ్లలాగా కాయల్లాగా కలిసికట్టుగా కలిసి మెలిసి కాళ్ళు చేతులు మీదేసుకొని మరీ ఉంటారు. వెరీ నైస్ గ్యాంగ్, స్పాన్ మెంబర్స్. ఓకే, ఇది మనం ఫేమస్ చేద్దాం. 2 వారాలు ఉండు అభయ్ ప్లీజ్ స్పాన్ అట్లా కాపాడు. నాగార్జున గారి నోటి నుంచి స్పాన్ అనే పదం రావాలి ఈ వారం. స్పానర్. ఓకే, సోనియా సంచాలక్. యాక్చువల్లీ ఇక్కడ పృథ్వీ హట్ అయ్యిండు, ఓదార్చే ప్రయత్నంలో ఉన్నారు. ఎందుకు హట్ అయ్యిండో తెలుసుకునే క్రమంలో చాలా ఇబ్బంది పడ్డారు. అయితే మొత్తానికైతే నిఖిల్ సైడ్కి తీసుకుపోయి పృథ్వీని ఎందుకు హట్ అయినావంటే, సోనియా నన్ను ఏమన్నా తెలుసా నువ్వెవడరా చెప్పడానికి అన్నది.
నువ్వెవరో చెప్పడానికి అనేది సోనియా కాబట్టి బాండింగ్ ఉంది కాబట్టి ఆగిపోయిన. వేరేటోడు అంటే నేనెవరో చెప్పేది నా బాండ్ ఎఫెక్ట్ అయ్యేలాగా ఉంది అన్నాడు. ఈ బాండ్ ఎఫెక్ట్ అయ్యేలాగా బాండ్ ఫామ్ చేసుకుంది మీరే. నిఖిల్ ఉండి హట్ అయింది అని చెప్పేస్తే సరిపోద్ది కదా, మాట్లాడుకుంటే క్లియర్ అయిపోద్ది కదా అని. ఆ తర్వాత నిఖిల్ సోనియాకి చెప్పింది, తెల్లారి మనకు చూపించారు. కానీ అయితే ఇక్కడ హైలైట్ ఏంటంటే వీళ్ళ బాండ్ స్ట్రాంగ్గా ఉండడానికి ఒక రకమైన మధ్యలో ఈ బాండ్ కోసం అని చెప్పి ఒక రకమైన కెమికల్ రియాక్షన్ జరుగుతుంది. ఆ కెమికల్ రియాక్షన్ ఆపితే మొత్తం సెట్ అవుతుంది. ఆ కెమికల్ రియాక్షన్స్ వల్లే పృథ్వీ కానీ నిఖిల్ కానీ అసలు నువ్వెక్కడుంటే నేనెక్కడుంటా నీ ఎంబటే గలగల అట్లా వాళ్ళంతా కింద మీద అవుతారు. సో వాళ్ళకి ఏదో ఆనందము అంటే వాళ్ళంతా కలిసినప్పుడు ఒక సంతోషం, ఒక ఆనందం వస్తుంది. ఆ సంతోషం, ఆ ఆనందాన్ని పక్కన పెట్టాలి. అండ్ ఓకే, సోనియా బంగారు కోడిపెట్ట సాంగ్ తోటి వచ్చింది. బంగారు కోడిపెట్ట చిరంజీవి గారి పాట, సారీ రామ్ చరణ్ గారి పాట అంటారా? ఓకే, బోత్. బంగారు కోడిపెట్ట వచ్చిరండి ఏ పాప ఏ పాప సింగాబి చీరగుట్టు చీరగడ్డే ఏ పాప ఆ తర్వాత సోనియా నిఖిల్ ఆడ కూర్చున్నారు, ముచ్చట పెట్టుకుంటున్నారు. ఏంటి మంచిగా ఎగిరినావు దుంకినావు స్టెప్ వేసినావు అంటే నువ్వు లేవు కదా, నాకు స్టెప్ రాలేదు అంటుంది. ఓకే, సంతోషం. ఇక ఇట్లా పట్టుకుంది చెయ్యి. పట్టుకోగానే ఏయ్ లాగకు అన్నాడు. లాగకని ఆమె ఈయననే దగ్గరికి పోయాడు. ఇటు పోయాడు. దానికి కారణం వేరే ఉంది. ఆ వేరు గురించి కారణం గురించి మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయకూడదు. ఓకే, ఆ తర్వాత గమనించి ఓకే ఆ తర్వాత సీత అక్కడి నుంచి వెళ్ళి అరే 2 days ఫస్ట్ 2 days ఎట్లుండే నిఖిల్ ఎట్లయిండు. ఆ ఫ్రెండ్షిప్ తర్వాత డప్పని పడిపోయాడు. ఎందుకు పడిపోయాడు? పడిపోవాల్సి వచ్చింది కాబట్టి పడిపోయాడు. ఆ పడిపోవడంలోనే అంతా ఉంది. ఆ తర్వాత శక్తి క్లాన్ అలాగే కాంతార క్లాన్ని కూర్చుని బిగ్ బాస్ శక్తి క్లాన్ టాస్క్ గెలిచిన కారణంగా మనసుకు నచ్చిన ఆహారం లభిస్తుంది. మీరు సూపర్ మార్కెట్కి వెళ్ళి మీ మనసుకు నచ్చిన ఆహారాన్ని తీసుకోవచ్చు. మీ రేషన్ లోపల బిగ్ బాస్ చెప్పాడు. ఆ తర్వాత కాంతార క్లాన్ గురించి కాంతార క్లాన్ మీరు ఓడిపోయిన కారణంగా అది కాదు, ఇక్కడ ఏం చేస్తాడంటే బిగ్ బాస్ కాంతార క్లాన్ మీ దగ్గర ఉన్న రేషన్ని స్టోర్ రూమ్లో పెట్టండి అనగానే అబ్బాయి ఎక్కడి నుంచి ఏం లేదు ఆడ బట్టలు తప్ప అంతే డైలాగ్. ఏం లేదు ఆడ బట్టలు తప్ప అంటాడు. నాకు ఇక్కడ ఫుల్ నవ్వు వచ్చింది. అబ్బా నేను స్టార్ మార్క్ పెట్టుకున్నా. ఆ తర్వాత టోటల్ రేషన్ని లోపలికి పంపించారు. టోటల్ రేషన్ ఇన్ ద సెన్స్ ఇది ఈ టీము ఆ టీం 2 టీంలకు సంబంధించిన రేషన్ అంతా లోపల పెట్టేశారు. అది జరిగింది. అందుకే వీళ్ళ దగ్గర రేషన్ లేదు, కట్ చేస్తే రేషన్ లోపలికి పోయింది కదా అని మనం కన్ఫ్యూజ్ అవుతాం. ఇక్కడ 2 టీంలకు సంబంధించిన రేషన్ లోపల పెట్టారు. పెట్టిన తర్వాత బిగ్ బాస్ నిఖిల్ మీరు మీ క్లాన్ సభ్యులకు మీకు మనసుకు నచ్చిన ఆహారాన్ని తీసుకోవడానికి లోపల ఉన్న సూపర్ మార్కెట్కి పోవాల్సి ఉంటుంది. అభయ్ మీరు మీ క్లాన్ సభ్యుల కోసం మనసుకు నచ్చిన ఆహారాన్ని సంపాదించలేకపోయారు అని ఒక్క మాట అనగానే వెనక నుంచి ఎంబటే నీ వల్ల అంటాడు. నీ వల్ల అది సిచ్యువేషన్ జోక్ అబ్బా, అక్కడ చూసినా బాగా వస్తుంది. నీ వల్ల అంటాడు అనగానే కానీ బిగ్ బాస్ మీకు ఈ ఇంట్లోని ఒక కొత్త ప్లేస్కి వెళ్ళే అవకాశం ఇస్తున్నాడు. అనగానే ఇంకేదైనా సీక్రెట్గా ఒక రూమ్ పెట్టిరా అని అనుకున్నా. కడిగేస్తే జనరల్ స్టోర్కి వెళ్ళచ్చు. జనరల్ స్టోర్ ఏంటంటే గన్ననే పాడైంది. ఏదో కొత్త ప్లేస్ పేరు సూపర్ మార్కెట్ జనరల్ స్టోర్ వేరు. నాకెందుకో సూపర్ మార్కెట్ అని పెట్టిన దానిలో నిఖిల్ ఏదో కష్టపడి తీసుకొచ్చే ప్రయత్నం చేసిండు. ఇక్కడ అభయ్కి మాత్రం గోనె సంచి పెట్టిరాయా దన్న ఉన్న బుట్టలను తీసుకొచ్చి గోనె సంచిలో గుమ్మరించి మొత్తం ఆడ ఉన్న సామానంతా ఖాళీ చేసిండు అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. మీకేమనిపించింది? ఆ తర్వాత అభయ్ అది ఎట్లుంటుంది ఇక్కడ జనరల్ బజార్ ఉంటుంది, అక్కడికి వెళ్ళాలంటే అది ఎట్లుంటుంది అంటాడు. ఓకే, టోటల్గా అయిపోయిందయ్యా ఇది. ఆ తర్వాత మీ సామాన్లని మీ బెడ్రూమ్లో పెట్టుకోండి, జాగ్రత్తగా దాచుకోవడం మీ బాధ్యత అని చెప్తాడు. అంటే మీ బాధ్యత అని ఎందుకు చెప్తాడంటే మీరు దొంగతనం చేయరా అని చెప్పి ఎంకరేజ్ చేస్తాడు అంటే ఇండైరెక్ట్గా. బిగ్ బాస్ ఒక మాట మాట్లాడితే దానికి 5-6 అర్థాలు ఉంటాయి. ఆ అర్థాలు అర్థం చేసుకున్నానికి అర్థమైనట్టు ఉంటాయి. ఆ తర్వాత గ్యాస్ ఆఫ్ అయిపోయింది. డైలీ 14 గంటలు మాత్రమే గ్యాస్ వాడుకోవాలని చెప్పారు. అఫ్కోర్స్ బిగ్ బాస్ తెలుసు కదా, బిగ్ బాస్ ఎట్లా చెప్తాడు తింటాడు బిగ్ బాస్. మనం ఎట్లా చెప్తే అట్లా
మీకు ఎట్లా మార్చుకుందాం అనుకుంటారు కింద కామెంట్లో చెప్పి మార్చేద్దాం, మొత్తం మార్చేద్దాం, కంప్లీట్ సినిమా మార్చేద్దాం. ఓకే. ఆ తర్వాత సోనియా తన పర్సనల్ లైఫ్ గురించి చాలా జాగ్రత్తగా, ఎందుకంటే పర్సనల్ లైఫ్ కాబట్టి ప్రైవేటీ ఉంటుంది, బయట చెప్పుకోవద్దు అని చెప్పి పర్సనల్గా మాట్లాడుకున్నారు అనమాట. ఆమెకు సంబంధించిన ఒక పర్సన్ యూఎస్ఏలో ఉంటారు. ఆ పర్సన్ ఈమె ఎన్జిఓ వెబ్సైట్ డిజైన్ చేయడానికి పరిచయం అయ్యిండు. ఆ తర్వాత స్పాన్సర్గా చేరిండు అన్నట్టు, యూఎస్ఏ నుంచి స్పాన్సర్గా చేరిండు. ఆ తర్వాత ఇక ఈమె డెసిషన్ ఒప్పుకుంటే కథం అంట. ఇక ఈమె డెసిషన్ కోసమే ఆగుతుర్రంట. కొంచెం డిపెండెన్సీ ఉందంట ఆయనకి, ఏదో సంథింగ్. ఆ డిపెండెన్సీ కథం అయితే ఏదో చెప్పుకున్నారా పర్సనల్గా, చెవులో పోయి చెప్పింది ఇంత వావ్ నైస్ అని చెప్పి ప్రేరణ అన్నది. ఆ తర్వాత 14 గంటల టైం లిమిట్ని ఎట్లా షేర్ చేసుకోవాలనేది చాలా క్లారిటీగా ఆలోచించారు. అండ్ అబ్బాయి చాలా తెలివిగా ఏం చేసిందంటే ఒక ప్లాన్ చెప్పిండు. 14 గంటలు కదా, ఇద్దరం కలిసి కుక్ చేసుకుందాం, 4 పొయ్యిలు ఉన్నాయి కదా, 2 నువ్వు 2 నేను వాడుకుందాం. అండ్ అదే టైంలో ఒక్కసారి బెల్లు కొట్టినామంటే అందరం కలిసి అక్కడనే ఉండి పని చేసుకుంటే ఆ కుకింగ్కి సంబంధించిన అన్నీ కూడా అయిపోతాయి. నైస్ థాట్. కానీ ఈ థాట్ వల్ల ఏంటంటే కుకింగ్ దగ్గర వచ్చి పంచాయతీలు ఉంటాయి కూడా, అవి చాలా తగ్గుతాయి. పోయిన సీజన్లో యావరు అండ్ కుకింగ్ దగ్గర శోభా శెట్టి, అమర్దీప్ వీళ్ళందరితో పంచాయతీ అయింది చూడు. గసంటి పంచాయతీలు కావు ఇక్కడ. ఎందుకంటే కుకింగ్ అంతా ఒకటేసారి అవుతుంది. అండ్ కుకింగ్ టైం అంతా తగ్గిపోయినప్పుడు, అంటే వీళ్ళు 14 గంటలే కాబట్టి డైలీ 2 గంటలు పెట్టుకోవాల్సి వస్తుంది. పొద్దునకు సాయంత్రం కలిసి ఒకటేసారి వండుకోవాల్సి వస్తుంది. ఈ వంట అనే చికాకుని మొత్తం తీసేసింది బిగ్ బాస్ ఒక్క దెబ్బతోటి. వంట గురించి జరిగే మొత్తం పంచాయతీలను క్లియర్ చేసింది అనిపించింది నాకు. అందరు ఒకటే కాడ ఉంటారు, అందరు కలిసి కష్టపడతారు, అందరు కలిసి వండుకుంటారు, అందరు కలిసి చక్కగా తింటారు. ఆ తర్వాత కావాల్సినంత పెంట పెట్టుకోవడానికి ట్రై చేస్తారు. వంట అయిపోతుంది, పెంట స్టార్ట్ అవుతుంది. సో మిగతా టైం అంతా ఖాళీ ఉంచడానికి వంట దగ్గర ఉండే పంచాయతీలు, లేక్ పంచాయతీలు, వాడు ఇది తిన్నాడు, వీటి ఇది తిన్నాడు అన్నీ తీసి పారేసింది అనిపించింది. నెక్స్ట్ దొరికిన సమయాన్ని యూటిలైజ్ చేసుకోండి అని చెప్పిండు. యూటిలైజ్ చేసుకున్నారు. ఇది అబ్బాయి నాకు బాగా నచ్చింది ఇక్కడ. ఎందుకంటే చెప్పిండు, అరే నీకు టైం ఇస్తున్నట్టు నీకు అర్థం కాలే ఫస్ట్, అంటే తెలుగు ప్రాబ్లం వల్ల అర్థం కాలే. కూర్చున్నవాడు చెప్పిండు, అరే 2 గంటలు ఉందిరా, గంటన్నరే పెట్టుకుందాం మనం. ఆ గంటన్నరలో మేము ఇటు వండుతుంటే మీరు అటు వండుకోరు. అదే టైంలో అటు పక్కన కూరగాయలు కట్ చేస్తూ ఉండదు, దాన్ని అన్నీ చేసేసుకుందాం బాగుంటుందని చెప్పి ఓ ప్లాన్ వేసుకున్నారు. బాగుంది, వెరీ నైస్. ఆ తర్వాత ప్రభావతి 2.0 స్టార్ట్ అయింది. ఇక్కడ ప్రభావతి ఇంట్రడక్షన్ భలే ఇచ్చుకున్నది. పోయినసారి ఎవరైతే వాయిస్ ఇచ్చారో, అండ్ లాస్ట్ టైము మన అదేంటిది ఈ రోబో టాస్క్ ఉన్న చూసారు, హచ్చి ఆ వాయిస్ ఇచ్చిన పర్సన్ ఈ వాయిస్ కూడా ఇచ్చినట్టుగా అనిపించింది నాకు. చాలా బాగా ఇచ్చింది అబ్బా వాయిస్. హలో డార్లింగ్స్, నేను మళ్ళీ వచ్చేసాను డార్లింగ్స్. మీరు నన్ను మిస్ అయ్యారో లేదో తెలీదు, కానీ నేను మాత్రం మిమ్మల్ని బాగా మిస్ అయ్యాను, అందుకే మళ్ళీ వచ్చాను. ముందు కంటే పెద్దగా, అంతకంటే మెరుగ్గా. ప్రభావతి 2.0 నా సొంత క్లాన్కి చాలా ప్రమాదంలో ఉంది, అందుకే మీరు అది తప్పించడానికి నాకు సహాయం చేస్తారు కదా. కొన్ని పాములు నన్ను ఇబ్బంది పెడుతున్నాయి, నా గుడ్లని తీసుకెళ్తున్నాయి. నా గుడ్లని మీ క్లాన్ మెంబర్స్ కాపాడాలి. జాగ్రత్తగా చూసుకొని నేను అడిగినప్పుడు ఎవరు ఎక్కువ గుడ్లను తిరిగిస్తారో వాళ్ళకి కొన్ని ప్రయోజనాలు వస్తాయి. బాయ్ డార్లింగ్స్ అని చెప్పింది. అనగానే మిగిలిన బాయ్ అన్నారు. అయిపోయింది, స్టార్ట్ అయింది. అక్కడ ఇది జరగగానే అక్కడ నైనిక వాయిస్ అనుకుంటా, ఈమె ఇంత స్టైల్గా చెప్పింది కదా, ప్రభావతి 2.0 అని చెప్పగానే ఇక్కడ వెనక నుంచి వెళ్ళి నైనిక కిందపడి దొరలా అంతే అంటారు, కిందపడి దొరలా అంతే మంచక్క. ఓకే, ఈ టాస్క్లో ఎగ్స్ కలెక్ట్ చేయాలి. ఈ కలెక్షన్ చేసే టైంలో చాలా అవర్స్ జరిగింది టాస్క్ లైవ్లో, ఇంకా కూడా జరుగుతూనే ఉన్నట్టుంది. అయితే అంటే టాస్క్ పాస్ అయినా కానీ ఇంకా ప్రొటెక్షన్, దాని గురించి డిస్కషన్స్ అవన్నీ జరుగుతూ ఉంటాయి. అయితే ఆదిత్య ఓం గారికి అండ్ పృథ్వీకి విపరీతమైన క్లాస్ జరిగింది. ఆదిత్య ఓం గారికి ఏంటంటే ఇక్కడ ఒక్కొక్కరిని ప్రొటెక్ట్ చేయాలన్నట్టుగా పెట్టుకున్నారు. అయితే నబీల్ కలెక్ట్ చేయడంలో, నిఖిల్ కలెక్ట్ చేయడంలో ఉంటే పృథ్వీ అవతల దగ్గర నుంచి అటాక్ చేసి గుంజుకోవడంలో బిజీగా ఉన్నాడు. మెయిన్గా పృథ్వీ చేస్తున్న పని అదే. ఇది కొంచెం ర్యాష్గా, రూడ్గా చేస్తున్నాడు. లిటరల్లీ ఆదిత్య ఓం గారికి కూడా కొంచెం, నాకైతే ఆదిత్య ఓం గారిని చూస్తుంటే అక్కడక్కడ బ్రహ్మానందం గారిని సినిమాలలో బ్రహ్మానందం గారి క్యారెక్టర్ చూసినట్టుగా అనిపించింది అబ్బా. అసలు అంటే కొంచెం ఇబ్బందికరంగా అయిపోయింది బాబా ఆయన పరిస్థితి. ఏంటంటే పృథ్వీ ఒకసారి సడన్గా వీడు వచ్చాడు మధ్యలో అంటాడు, వీడు అనగానే వీడు అనొద్దు పృథ్వీ, వీడు అనొద్దు, ఏయ్ నువ్వు వీడు అనొద్దు అంటాడు. బ్రదర్
ఆ పాపం ఆ సిచ్యువేషన్ అయిపోయింది. ఆదిత్య ఓం గారికి ఆడాలని ఉంది, ఆడలేకపోతుండు, తన వయసు సహకరించట్లేదు అన్న ఫీలింగ్ వచ్చింది. ఇలా పల్టీ కూడా చూపించింది అయ్యా వెరైటీగా. ఆదిత్య ఓం అండ్ వర్సెస్ పృథ్వీ కంటిన్యూగా జరిగింది. నాకు ఇక్కడ పృథ్వీదే తప్పు అనిపించింది, ఎందుకంటే పృథ్వీ చాలా రూడ్గా బిహేవ్ చేస్తున్నాడు. మెడ పట్టుకొని ఇట్లా గుంజి పారేస్తాడు, ఇట్లా నూకి పారేస్తాడు, గుద్దుతాడు, నెట్టెత్తాడు, విసిరేస్తాడు, ఏది పడితే అది చేస్తాడు. చాలా రూడ్గా బిహేవ్ చేస్తాడు, అదుపు లేకుండా ఉన్నది. ఇది చాలా ఇబ్బందికరం. ఇట్లుంటే నాకు తెలిసి పృథ్వీ అనే కంటెస్టెంట్ అంటే పోయినసారి యావరు కూడా చాలా రూడ్గా బిహేవ్ చేసిండు, కానీ మెల్లమెల్లగా కంట్రోల్ అయ్యాడు. ఈ ఆసనం కంట్రోల్ అయ్యేటట్టు లేడు, బూతులు తిట్టేసిండు. ఇవన్నీ జరిగినాయి. ఇవన్నీ జరుగుతుంటే ఏంటి ఇట్లా జరుగుతాయని చెప్పి గట్టిగా మాట్లాడితే ఈయనకు సపోర్ట్ చేసుకుంటే స్పాన్ లీడర్ ఉంది కదా, ఆమె వచ్చి ఏమంటుంది, ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతుంది. నీకు చేతనైతే ఆడు, లేదంటే బీకంటుంది. ఏం మాటలమ్మా, ఏం మాటలు, తెలుగే కానీ ఏం మాటలు అవి. ఆదిత్య ఓం పృథ్వీనిగా అటాక్ చేస్తూ కాపాడడానికి ప్రొటెక్ట్ చేస్తున్నాడు. అండ్ నిఖిల్ నబీల్ వీళ్ళిద్దరి మధ్యలో పంచాయతీ జరుగుతుంది. అండ్ నిఖిల్ యష్మి వీళ్ళిద్దరి మధ్య జరుగుతుంది. అంటే యష్మి మాత్రం నిజం చెప్తుంది, ఈ టాస్క్ మొత్తంలో యష్మి సూపర్ ఆడింది అబ్బా, ఏమని అనుకోరు. అసలు మొగోళ్ళతో సమానంగా ఆడింది, మొగోళ్ళ కంటే ఎక్కువ ఆడింది కూడా. నాగమణి కంటే మధ్యలో ఒక సీన్ జరిగింది కదా, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. దానికంటే ముందు నెక్కు పట్టినా పట్టద్దని చెప్పి పృథ్వీకి ఆదిత్య ఓం అని చెప్తే నేను పడతా నా ఇష్టం అన్నాడు. ఆదిత్య ఓం నాగమణి కంట ఓకే, నాగమణి కంటే హెడ్ కూడా పట్టుకున్నారు ఏవోలో, నిఖిల్ అనుకుంటా, అది కూడా కొంచెం ఇబ్బందికరంగా అయింది. అండ్ పృథ్వీ నెక్ ఫిజికల్ టాస్క్ ఇంజురీ. అండ్ నాగమణి గంటకి ఇంజురీ అయింది, పడిపోయిన తర్వాత నిజంగా చెప్తానా ఏదో అయిపోయింది అన్న ఫీలింగ్ వచ్చింది. అసలు ఎవడు పట్టించుకుంటలేడు. కొంతమంది చూసి పట్టించుకుంటారు, మిగతా వాళ్ళంతా వాళ్ళు పెట్టుకుంటూనే ఉన్నారు. సందులో సడమి అని గుడ్లు ఎత్తుకుపోవడానికి పృథ్వీ లాంటి వాళ్ళు చూస్తున్నారు. ఇవన్నీ జరిగింది. అయితే నాగమణి గంటని మెడికల్ రూమ్కి తీసుకుని పోయారు. మెడికల్ రూమ్కి పోయేసిన తర్వాత నేను ఆల్తా అంటాడు. నువ్వు ఆల్తావు కానీ ఆల్తే కింద ఆలిపోతే మళ్ళీ లేచేటట్లేవని అబ్బాయి అంటాడు. లేదు నేను ఆడతా అని చెప్పి పోయిండు, లోపల పోయిండు, ఏడ్చేటప్పుడు ఒక సీన్ చెప్పిండు అబ్బాయి. అంటే అటు గోడకి తిరిగి ఏడ్చుకుంటూ అబ్బాయి ఇటు గుంజితే కెమెరాలు ఉన్నాయి, నేను కెమెరాలకు ఏడవను అన్నాడు. ఓకే సంతోషం. అయితే ఇక్కడ ఏమంటాడు, అబ్బాయి ఏమన్నాడు, గేమ్కి మన ప్రాణాన్ని రిస్క్గా పెట్టలేం కదా గేమ్ కోసం అని చెప్పి, నిన్ను నమ్ముకొని ఒక ఇద్దరు ఉన్నారు అంటే నాకెవరు లేరు, నేను వాళ్ళని సంపాదించుకోవడానికి ఈ ఆట ఆడుతున్నాను, నేను ఈ ఆట గెలవాలి, ఈ బిగ్ బాస్ ఆట హౌస్లో గెలవాలి, నేనే విన్నర్ అవ్వాలి, అప్పుడు నా ఫ్యామిలీ వస్తుంది. ప్రామిస్ సార్, ఇదంతా ఇదంతా అబద్ధం, ఇదంతా ఫేక్. వాళ్ళ మిస్సెస్ యూఎస్లో ఉంది, వాళ్ళ పాప ఉంది, వాళ్ళ పాపతో ఈయన కూడా కలిసిమెలిసి బాగానే ఉన్నాడు, అంత మంచిగా ఉంది. కానీ ఈయనకి యూఎస్ వీసా ప్రాబ్లంతో ఈయన ఇండియాకి వచ్చేసిండు. అది క్లారిటీ, అది అందరికీ అర్థమవుతుంది. కొంతమందికి అర్థం కాదనుకోరు, ఎందుకంటే ఎమోషనల్గా టక్కున మనం కనెక్ట్ అయిపోయి వీక్ అయిపోతాం. సో ఈ భాగంగా చాలామంది కనెక్ట్ కాకపోవచ్చు. కానీ మ్యాటర్ ఏంటంటే నాగమణి గంటకి వీసా ప్రాబ్లంతో ఆయన ఇండియా రావాల్సి వచ్చేసింది. అక్కడ ఎందుకంటే ఈయనకి జాబ్ వీసా లేదు, లేదంటే జాబ్ లేదు, అక్కడ పర్మనెంట్ వీసా లేదు. సో ఈయనటి కారణంగా అక్కడ ఉండలేడు, డిపెండింగ్ వీసాతోటి ఎక్కువ రోజులు ఉండలేడు. కాబట్టి ఆయన ఇక్కడికి రావాల్సి వచ్చింది, సిచ్యువేషన్ వచ్చేసింది. అండ్ ఆయనకి సీరియల్ అంటే ఇంట్రెస్ట్, సీరియల్ యాక్టర్గా చేస్తున్నాడు, బ్రదర్ క్యారెక్టర్, ఆ క్యారెక్టర్, ఈ క్యారెక్టర్లు చేస్తున్నాడు, చూడ్డానికి బాగానే ఉన్నాడు, సీరియల్స్ కూడా చేస్తున్నాడు, ఇదంతా బాగానే ఉంది. ఇప్పుడు ఈయన వెల్ సెటిల్ అయిపోతే బిగ్ బాస్ విన్నర్ కాగానే మొత్తం లైఫ్ సెటిల్ అయిపోద్ది. ఆల్రెడీ విన్నర్ అయిన వాళ్ళంతా బయట ఏం చేస్తున్నారో చూడు, ఈ విన్నర్ అయితే కథం అయిపోతాడు. ఇది బిగ్ బాస్ ఆడియన్స్ని ఎమోషనల్గా ట్రిగ్గర్ చేయడానికి పెట్టిన స్కీము, ప్లాన్ తప్ప ఇంకేం లేదు అన్న ఫీలింగ్ నాకు వచ్చింది, నాకు అనిపించింది. ఇవాళ నాకెవరు లేరు, ఎందుకు లేరు, ఎవరు లేరు. పాప ఉంది మంచిగా క్యూట్గా, వెరీ నైస్, ఫోటోలు కూడా చూసినాం, రీసెంట్ టైమ్స్లో కూడా కలిసారు, అంత బాగానే ఉంది. పచ్చని సంవత్సరం దాని మీద పెట్రోల్ వచ్చి అంటించి నాకు మంట మాడుతుంది అని చెప్పినట్టు ఉన్నది ఇది. అభయ్ పృథ్వీ, ఇక్కడ అభయ్ వచ్చి పృథ్వీని అంటాడు, నా కంట్లో కూర్చున్నావు రైలు అంటే, కంట్లో కూర్చుని ఒక నిమిషం ఆగచ్చు కంటే, ఎందుకు ఆగాలి, నేను కావాలని కూర్చోలేదుగా అంటే, కావాలని కూర్చోలేదు కాదురా, ఒక సెకండ్ ఆగచ్చుగా, కంటేలు కూర్చున్నావు అన్నాక కూడా అనగానే ఇంటలేడు. కూర్చున్న తర్వాత అండి ఇక్కడనే పృథ్వీ, నీకు కూర్చాను, నేను కావాలని కూర్చోలేదు, ఆ మధ్యలో వీడొచ్చాడు అంటాడు. బ్రదర్ వీడు నాకు బ్రదర్ అంటాడు. అయ్యో పాపం అనిపించిందే. ఆ తర్వాత శక్తికి ఫస్ట్ 21 eggs వచ్చినాయి, ఆ తర్వాత కాంతారకి 10 eggs వచ్చినాయి. అఫ్కోర్స్ ఇక్కడ నిఖిల్ పృథ్వీ గట్టిగా ఆడుతున్నారులే. అండ్ ఆ తర్వాత అభయ్ పృథ్వీ
పృథ్వీ గురించి అబ్బాయి వాళ్ళ క్లాన్ తోటి డిస్కస్ చేస్తున్నాడు మధ్యలో పాస్ జరిగినప్పుడు. పృథ్వీ అంత కామన్ సెన్స్ లేని బ్రెయిన్ వాడని ఒక ప్లేయర్, అసలు వన్ ఆఫ్ ద వరెస్ట్ ప్లేయర్ ఆఫ్ బిగ్ బాస్ అని చెప్పి అన్నాడు. నాకు కూడా అట్నే అనిపించింది, ఏమనుకోకూడదు, నేను కూడా సింక్ అయ్యాను ఈ మాటలకి. అండ్ పృథ్వీ ఆదిత్య ఓం గారితో మళ్ళీ పంచాయతీ అయింది. ఇక్కడ గట్టిగా నువ్వు అటాక్ చేయడానికి వస్తున్నావు, అటాక్ చేయొద్దు పృథ్వీ, అటాక్ చేయొద్దు, వద్దు పృథ్వీ. నాకు ఈ సినారియో అంతలా ఈ అన్న ఉన్నాడు కదా మన ఎవరు ఆదిత్య ఓం అన్న అనే మాటలకి నాకు నవ్వాలని ఏడవాలని అర్థమవుతుంది. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్లో మీరు ఇంటా ఉండరు, అదేదో పాత సినిమాలలో ఒక సిచ్యువేషన్ జరుగుతున్నప్పుడు వద్దు 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 ఇదేనా పడుతుంది, వద్దు పృథ్వీ వద్దు, వద్దు పృథ్వీ వద్దు. ఇది వినడానికి ఎట్లా ఉంది, హార్డ్గా అనిపించింది నాకు. ఇదే జరుగుతుంది. వీళ్ళిద్దరు ఫైట్ జరుగుతూనే ఉంది కంటిన్యూగా. నెట్టెత్తనే ఉన్నాడు, నూకెత్తనే ఉన్నాడు. ఆదిత్య ఓం గారు నాగం చేస్తుంటే పాపం ఆదిత్య ఓం గారు కష్టపడతాడు. నాగమణికంట ఐ నీడ్ అటెండర్ నాగమణికంట కింద పడిపోయింది కదా, చెప్పేసి అయిపోయింది. ఆ తర్వాత పృథ్వీ నాగమణికంట మధ్యలో ఇద్దరి మధ్యలో క్లాష్, పృథ్వీ అండ్ ఏవో సాబ్ మధ్యలో క్లాష్ వచ్చింది. పృథ్వీ బూతులు కూడా మాట్లాడిండు, ఎఫ్ అన్నట్టుగా మాట్లాడేసింది అన్నట్టు, ఇష్టమైన మాటలు మాట్లాడేసింది. ఆ మాట్లాడంగానే అది కరెక్ట్ కాదు పృథ్వీ అని అన్నాడు. పృథ్వీ ఇట్లా బాగా వచ్చేసింది బూత్ అనుకున్నాడు. సోనియా పక్క నుంచి వెళ్ళి ఇక బూత్ మాట్లాడేసరికి పృథ్వీ ఆగిపోవాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. ఆగిపోయి ఆలోచించాను కదా, ఒక్క సెకండ్ ఆలోచించే టైం గ్యాప్లో సోనియా టక్కన అందుకొని మీ ప్లేస్లో మీరు ఉండండి, నేను మీ ప్లేస్లో మీరు ఉండండి, అంత భయం అయితే మీ ప్లేస్లో మీరు ఉండండి, చేతనైతే ఆడండి, లేకుంటే మీ ప్లేస్లో మీరు ఉండండి, లేకపోతే ఫేస్ చేయండి, ఆడాలంటే ఆడండి, లేకుంటే మూసుకోండి అన్నట్టు చెప్తాను. ఇవన్నీ చెప్పింది, అవే డైలాగులు వేసిందే. ఆ తర్వాత నబీల్ అక్కడ నుండి యువర్ టచింగ్, ఇక్కడ నబీల్కి అండ్ విష్ణుప్రియకి చిన్న సీన్ జరిగింది. ఇక్కడ నబీల్ మాట్లాడే విధానం నాకు భలే నచ్చింది. విష్ణుప్రియ పర్సనల్ పార్ట్ దగ్గర టచ్ చేసిండు అని నబీల్ గురించి చెప్పబోగానే మైక్ని టచ్ చేసినా అని చెప్పు, నేను నిన్ను టచ్ చేయలేదు, ఎగ్గులు తీసుకోవడానికి వచ్చిన అంటే నేను ఎగ్గులు ఇట్లా పెట్టుకున్నా అంటే నువ్వు అట్లా పెట్టుకున్నావమ్మా, నేను అక్కడి నుంచి ఎగ్గు తీసుకున్నా అంతే తప్ప నేను ఏదో టచ్ చేసినా చెప్పకు, చెప్పకు, ఇలాంటివి చేయకు అని అంటే ఇక్కడ స్ట్రాటజీ అనే పదం వచ్చింది. నిఖిల్ అక్కడ మీ స్ట్రాటజీ ఏమో అదేమో ఇదేమో అంటే మాటలకు కొంచెం జాగ్రత్త, ఎందుకంటే నేను అక్కడ మైక్ని పట్టుకున్నా లేదంటే ఎగ్గుని పట్టుకున్నా అంతే తప్ప నేను కావాలని ప్రైవేట్ పార్ట్స్ని పట్టుకోలేదు. ఇది రాంగ్గా ప్రొజెక్ట్ చేయాలని చూడకూడదంటే నేను రాంగ్గా ఎందుకు ప్రొజెక్ట్ చేస్తే నేను నీకు చెప్తున్నా, నేను ఇంకా పెంచడానికి ట్రై చేస్తలే, ఇట్లా పట్టుకున్నా అని చెప్పడానికి చెప్తున్నా అంటే అవన్నీ చెప్పకమ్మా, గేమ్లో జరిగింది అంతే అని చెప్పాడు. అది అభయ్ నాగమణికంట ఆడ వీడియో ఫుటేజ్ ఉంది కదా మనకు అంత కనబడుతుంది. అసలు నబీల్ చాలా పర్ఫెక్ట్గా గేమ్ ఆడుకున్నాడు అంతే. అభయ్ నాగమణికంట ఇక్కడ ఏడుస్తుంటే పోయి ఓదార్చిండి, ఇదంతా జరిగింది. ఆ తర్వాత దిస్ షో ఈజ్ మై లైఫ్ అని నాగమణికంట అన్నాడు. అప్పుడు నబీల్ ఇంత చేసి జోకులు అయితే నాకు నబీల్ ఎందుకు నచ్చిందంటే ఈరోజు ఇంత సీరియస్గా గొడవ జరిగిన తర్వాత మంచి వీళ్ళంతా కలిసి జోకులు వేసుకుంటారు. మళ్ళీ ఏది ఈ మిగతా బ్యాచ్ అంతా నిఖిల్, సోనియా అండ్ అభయ్ వీళ్ళంతా జోకులు వేసుకుంటున్నారు, విష్ణుప్రియ వీళ్ళంతా జోకులు వేసుకుంటుంటే మనోడికి నచ్చక నబీల్ అన్నాడు, సీతతోడు చెప్తుండు, ఇంత జరిగిన తర్వాత జోకులు వేస్తే నాకు నచ్చదు, ఇది కరెక్ట్ కాదు అన్నాడు. మాకు కూడా నచ్చదు అబ్బా, నిజంగా నబీల్ నేనే కాదు మన బిగ్ బాస్ ఆడియన్స్ ఎవరికి కూడా నచ్చదు. అంత పంచాయతీ పెట్టుకొని సాయంత్రం కూర్చుని చాయ్ తాగుకుంటా గులుముకొని అగ్గులు చేసుకుని కూర్చుంటే మాకు నచ్చదు. పంచాయతీ అంటే పంచాయతే. అభిజిత్ వర్సెస్ అఖిల్, వీళ్ళ బ్యాచ్ వేరు వాళ్ళ బ్యాచ్ వేరు. ఇప్పటికీ అభిజిత్ వర్సెస్ అఖిల్ అంటే ఇట్లుంటుంది. స్పై వర్సెస్ స్పా, వీళ్ళ బ్యాచ్ వేరు వాళ్ళ బ్యాచ్ వేరు. వీళ్ళంటే వాళ్ళకి వీళ్ళకి పడదు, వీళ్ళిద్దరు ఫ్యాన్స్ కూడా పడదు. అట్లుంటేనే రైవలరీ గమ్మత్తుంటుంది అంతే తప్ప తొట్టుకున్నాం అంత చేసినాం మళ్ళీ అనుకుంటాం అంటే అంత డ్రామా ఫుటేజ్ అనిపిస్తుంది. నబీలో కూడా చాలా ట్రూగా ఉన్నాడు అనిపించింది నాకు. అండ్ కాంతార వాళ్ళ టీంకి 34 గుడ్లే వచ్చినాయి, అండ్ శక్తి టీంకి 66 గుడ్లు వచ్చినాయి. అయితే ఇక్కడ నబీల్ ఎలివేషన్ ఉంటుంది చూడరి. కాంతార బ్యాచ్కి తక్కువ ఎగ్స్ ఉండడం వల్ల కాంతార బ్యాచ్కి తక్కువగా గుడ్లు ఉండడంతో వాళ్ళ టీం నుండి వాళ్ళ క్లాన్ నుండి ఒక సభ్యుడు తప్పుకోవాలి. ఇది శక్తి వాళ్ళు నిర్ణయించాల్సి ఉంటుంది. శక్తి క్లాన్ వాళ్ళు నిర్ణయించాలనగానే ఫస్ట్ పృథ్వీ నోట్లోకి వెళ్ళి నబీల్, ఈ పక్క నిఖిల్ నుంచి నబీల్, వెనక నుంచి నబీల్ 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 ధీరా 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 ఓరన ధీరా అని బ్యాక్గ్రౌండ్ వేయాలనిపించింది. నబీల్ అని చెప్పి నబీల్ చాలా బందోబస్తు ఉంటాడు కాబట్టి నబీల్ చాలా గట్టిగా ఆడతాడు కాబట్టి నబీల్ వద్దు అని అన్నారు. అనగానే బిగ్ బాస్ నబీల్ ఇక నుంచి మీరు సంచాలకంగా వ్యవహరించాల్సి ఉంటుంది.
సంచాలకుగా తను చేయగలిగేది ఏముండదు, తనకు మైనస్. అండ్ ఇన్ని రోజుల నుంచి నామినేషన్లోకి రాకపోవడం తనకు మైనస్. కానీ తన ఆటకి అవతలోడు భయపడ్డాడు చూడు, అది ప్లస్. అదిరా ప్లస్ అంటే. ఇది మ్యాటర్. ఇది ఈ వీడియో ఎపిసోడ్ అదిరిపోయింది, నాకు బాగా నచ్చింది. మీకు ఎట్లా అనిపించిందో కింద కామెంట్ చేసే ప్రయత్నం చేయరు. అండ్ లాస్ట్లో ఒక ముచ్చట, ఇంత ముచ్చట అయిపోయినాయి కదా, ఇది మా ముచ్చట. స్వాతి పికిల్స్ చాలా మంచిగా జరుగుతుంది బిజినెస్. మీరు టేస్ట్ చేసిన దానికి 250 గ్రాములు అంటే ఒక పావు కిలో టేస్ట్ చేయడానికి ఆర్డర్ పెట్టిన వాళ్ళంతా కూడా ఇప్పుడు మళ్ళీ కిలోలు ఆర్డర్ పెడుతున్నారు. అండ్ మష్రూమ్ అయితే మొన్న వచ్చిన ఆర్డర్లకి, మొన్న నేను ఒక మాట చెప్పినందుకు మష్రూమ్కి ఒక మస్తు ఆర్డర్లు వచ్చినాయి. 20 కిలోల మష్రూమ్ తీసుకొచ్చి పికిల్ పెట్టినాం. టుడే కథం పార్సల్ కట్టడం అయింది, రేపు పంపించడం స్టార్ట్ అవుతుంది. ఇది మ్యాటర్. ఆ రేంజ్లో పోయింది. అండ్ అదే కాదు, అన్నీ కూడా టేస్టీగా ఉన్నాయి. నాకు అది నచ్చింది, నాకు బాగా ఇష్టము అని చెప్పిన అది అందరు కొన్నారు. సరే అట్లానే కాదు, మీకు నచ్చింది ఆర్డర్ చేసుకోరు. అంటే గోంగూర వెరైటీస్ నచ్చేటోళ్ళు గోంగూరలు ఆర్డర్ చేసుకోరు. గోంగూర చికెన్, గోంగూర మటన్, గోంగూర ప్రాన్స్, ఈ 3 వెరైటీస్ ఉన్నాయి గోంగూర వెరైటీస్లో. ఇవి ఆర్డర్ చేసుకొని చాలా టేస్టీగా ఉంటాయి. గోంగూర వెరైటీస్ నచ్చేటోళ్ళు కొంచెం పుల్లగా అండ్ మీట్ కారంగా పుల్లగా అండ్ మిక్స్డ్లో ఒక గోంగూర ఫ్లేవర్తో తినాలనుకున్నట్లు అవి ఆర్డర్ చేసుకోవచ్చు. లేదు నార్మల్ అంటే ప్రాన్స్ పికిల్ ఉంది, చికెన్ పికిల్ ఉంది, మటన్ పికిల్ ఉంది. ఇందులో బోన్లెస్ ఉన్నాయి, బోన్ ఉన్నాయి, అండ్ మటన్ కీమా పికిల్ ఉంది. ఈ వెరైటీస్ అన్నీ ఉన్నాయి. అండ్ వెజ్లో అయితే మష్రూమ్ ఒకటే ఉంది. అండ్ మనకి కంటిన్యూగా బెల్లం సున్నుండలు అండ్ మన డ్రై ఫ్రూట్ లడ్డు కంటిన్యూ చేస్తూనే ఉన్నాం. ఇంకా కూడా చాలామంది అడిగిరు కాబట్టి కంటిన్యూ చేస్తున్నాం, లేదంటే అది అక్కడికే ఆపేద్దాం అనుకుందాం. ఎందుకంటే ఇక్కడికే ఫుల్ హెక్టిక్ వర్క్ అయిపోతుంది, మస్తు తకాయించిపోతున్నాం, శాతం అయితే లేదు, అంత సిచ్యువేషన్ వస్తుంది. సో అయినా కానీ చాలామంది ఆర్డర్ అడుగుతున్నారు కాబట్టి ఫారెన్లో ఉండేటోళ్ళు ఎక్కువ మంది, మన తెలుగు వాళ్ళు చాలామంది అమెరికా, ఆస్ట్రేలియా, యూకే ఏడ పడితే ఆడుంటారు. మనోళ్ళు లేని సందు లేదు. వరల్డ్ మ్యాప్లో కళ్ళు మూసుకొని గుండ్రంగా ఆ గ్లోబ్ ఉంటుంది చూడు, గుండ్రంగా తిప్పి ఇట్లా ఏలు పెడితే ఎక్కడ అయితే అక్కడ తెలుగు ఉంటాడు. అది మన తెలుగు వాళ్ళ కథ. అక్కడెక్కడి నుంచి ఆర్డర్లు వస్తున్నాయి. కొన్ని చోట్లకు డెలివరీ ఫెసిలిటీ లేదు, అంటే ఆ స్టేట్లలో మన ఇండియన్ మీట్కి అలో లేదు. సో అవి తప్ప చాలా వరకు ఫెసిలిటీ ఉన్న ప్రతి చోటికి పంపిస్తున్నాము. ఇప్పటికీ ఫారిన్ ఆర్డర్స్ ఇప్పటికీ ఒక 20 పైన, ఇంక 20 కాదు ఇంక ఎక్కువనే అయినాయి. ఇంక ఇవాళ కూడా కట్టాలి, 4 ఆర్డర్స్ ఉన్నాయి. మన రెబ్బా సీన్ అన్న కూడా ఆర్డర్ పెట్టే. అట్లా చాలామంది మన ఫారెన్లో ఉన్న సింగపూర్ నుంచి వెళ్ళి ఒక అన్న, చాలామంది రకరకాల స్టేట్స్ నుంచి, కంట్రీస్ నుంచి ఆర్డర్లు పెడుతురు. జమ్మూ కాశ్మీర్కి కూడా మేము పంపినామే. బార్డర్లో ఉన్న ఒక మిలిటరీ ఆర్మీ సోల్జర్ అన్న కూడా మన తెలుగు మనవాడు, అక్కడ బార్డర్లో కాపు కాచేట ఆయన కూడా ఆర్డర్ పెట్టుకున్నాడు ఇంటి రుచి కోసం అని చెప్పి ఆయన కూడా పంపించినాం. చాలా హ్యాపీగా అనిపించింది. అట్లా చాలామందికి పంపినాం. దిస్ ఈజ్ అవర్ అచీవ్మెంట్ బికాజ్ ఆఫ్ యువర్ అటాచ్మెంట్. దట్స్ ఇట్. మా అచీవ్మెంట్ అంతా మీ అటాచ్మెంట్ తోటి వచ్చిందే. మన ఫ్యామిలీ మెంబర్ అనుకొని, మన సబకరైజర్ ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా మన స్వాతి పికిల్స్ని ఎంకరేజ్ చేస్తున్నారు. ఎట్లా ఆర్డర్ చేసుకోవడం మీకు తెలుసు కదా, www.swatipickles.com. అందులోకి పోయినా ఆర్డర్ చేసుకోవచ్చు వెబ్సైట్ త్రూ. అక్కడైనా ఇక్కడైనా మొత్తం మార్చేసినాము. వెబ్సైట్లో కూడా షిప్పింగ్ ప్రైజెస్ నార్మల్గా, అంటే షిప్పింగ్ ప్రైజెస్ క్యాలిక్యులేటివ్గా అయ్యేది, అందులో అదంతా సెట్ చేసినాము. ఇప్పుడు ఓవర్గా షిప్పింగ్ ప్రైజెస్ కావు, నార్మల్గా అయితే ఎట్లయితే వాట్సాప్ త్రూ మనం ఆర్డర్ పెట్టుకుంటే ఏవైతే షిప్పింగ్ ప్రైజెస్ అయితే గదే షిప్పింగ్ ప్రైజెస్ అయితే అన్నట్టు. కిలో కొంటే ఇంత, 2 కిలోలు కొనగానే అంత, మళ్ళీ డ్రై ఫ్రూట్ లడ్డు కలిపితే దానికి సపరేటు, అట్లా పడేటి అప్పుడంతా డిఫరెంట్గా జరిగేది. వెబ్సైట్ కూడా సెట్ చేసినాం, మొత్తం క్లారిటీగా అయిపోయింది. అందులో కూడా దూరము వజన్ బట్టి ఏదైతే రేట్ అయితే ఫిక్స్డ్గా ఉందో ఆ రేటే ఉంటుంది తప్ప అడిషనల్గా యాడ్ అయ్యి ఎక్స్ట్రాగా కనబడదు అన్నట్టు. చాలా సింపుల్గా పెట్టేసినాం, తక్కువ పెట్టినాం. అండ్ 7x సర్వీస్లో ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం. అంటే చాలా స్పీడ్గా మీకు డెలివరీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఎవరిదైనా ఒకరిద్దరి డెలివరీ లేట్ అయితే డెలివరీ పార్ట్నర్స్ వల్ల అయింటుంది తప్ప మా వల్ల కాదు. మేము చాలా టైమ్లీగా ఇచ్చే ప్రయత్నమే చేస్తున్నాం. సరే ఉంటా, టేక్ కేర్, టాటా, బై బై, నమస్తే, గుడ్ నైట్, షబ్బా ఖైర్. రేపు పొద్దునే కలుద్దాం మళ్ళా.